श्री बालाजी भगवान की जय, श्री पद्मावती मैया की जय, श्रील प्रभुपाद की जय. సో ఈరోజు మనము తిరుపతి బాలాజీ వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడుతున్నాము. సో తిరుమల వెంకటాచలం వెంకటేశ్వర స్వామి జస్ట్ తిరుమల గురించి సూర్యోదయ టైంలో జస్ట్ తలుచుకుంటేనే ఆ వ్యక్తి యొక్క సర్వ పాపాలు పోతాయని చెప్తారన్నమాట. అక్కడ వెంకటేశ్వర స్వామి కళ్యాణాద్భుత గాత్రాయ కామిదార్థ ప్రదాయినే శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అని చెప్తారన్నమాట. సో మన చైతన్య మహాప్రభు తిరుపతికి విజిట్ చేశారు. చైతన్య చరితామృలో ఒక 11 శ్లోకాలు మహాప్రభు ఒక తిరుపతి యాత్ర గురించి చెప్పడం జరిగింది. సో తిరుపతి అంటే సాక్షాత్ వైకుంఠం అన్నమాట. మనం భౌతిక దృష్టిలో అది జస్ట్ పర్వతంలాగా కనిపించినా కూడా శాస్త్రాల్లో పురాణాల్లో ఎన్నో దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఒకసారి రామానుజాచార్య తిరుమలకి వెళ్తూ ఉన్నారన్నమాట. తిరుపతికి వెళ్తూ ఉంటే దారిలో ఒక శూద్రుడు, ఒక లో క్లాస్ మ్యాన్ ఆయన దగ్గర తిరుమలకి దారి ఎట్లని అడిగారనమాట. అడిగితే ఆయన చేయిలు చూపించారు, ఇట్లా పోవాలా తిరుపతికి అని చెప్పారనమాట. అంత చెప్పిన దానికి రామానుజాచార్య ఆయన పాదాల కింద పడి సాష్టాంగ ప్రణామం చేస్తారనమాట. సో శిష్యులందరూ అడుగుతారు, ఎందుకు మీరు ఒక శూద్రుడికి, ఒక లో క్లాస్ పర్సన్కి మీరు ఎందుకు ప్రణామం చేస్తున్నారని అడుగుతారనమాట. అప్పుడు రామానుజాచార్య చెప్తారు, అతను నాకు వైకుంఠంకి దారి చూపించాడు. వైకుంఠం తిరుమల అంటే వైకుంఠం కదా, వైకుంఠంకి దారి చూపించారు, అందుకే నేను ఆయనకి ప్రణామం చేస్తున్నాను అని చెప్పి చెప్తారన్నమాట. సో తిరుమల ఆ కొండ, జస్ట్ ఆ కొండను తగిలితేనే మనం ఒక పాపాలు పోతాయి. మనం ఏది దిక్కులో ఉండే కూడా ఆ తిరుమల కొండను తలుచుకొని దాన్ని నమస్కారం చేసుకుంటే ఆ వ్యక్తి యొక్క సర్వ పాపాలు అప్పుడే పోతాయి అన్నమాట. వెం అంటే పాపాలు, కడ అంటే పాపాలన్నీ తీసేది, చలం అంటే పర్వతం, ఈశ్వర వెంకటేశ్వర మనం పాపాలన్నీ తీసే పర్వతం, పాపాలన్నీ తీసే దేవుడు అనమాట. అందుకని వెంకటేశ్వర అని పేరు అనమాట. సో గొప్ప గొప్ప ఆచార్యులు, ఆళ్వార్లు అంతా కూడా తిరుమలలో ఒక చిన్న గడ్డి పూసగ కానీ ఒక చేప కానీ పుట్టాలని చెప్పి వాళ్ళు ఎంతో కోరుకున్నారన్నమాట. మనము ముకుందమాల స్తోత్రం ఉంది కదా, ముకుందమాల ప్రేయర్స్, ప్రభుపాద్ కూడా భాష్యం రాశారు దానికి. ఆ ముకుందమాల రాసిన ఆథర్ వచ్చేసి కులశేఖర ఆళ్వార్. సో కులశేఖర ఆళ్వార్ చెప్తారన్నమాట, నాకు ఏదైనా తిరుమలలో ఏదో ఒక జీవి ఒక జన్మం దొరకని, తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఉండే ఆ కోనేరులో స్వామి పుష్కరిణిలో ఒక చేపగా ఉంటాను, లేకుండా ఆ తిరుమలలో ఉండే చెట్టుగా ఏదో ఒక చెట్టుగా జన్మం తీసుకుంటాను. లాస్ట్ అనుకుంటారు చేపగా పుడితే కూడా దానికి చనిపోతే త్వరగా నీళ్ళు కొన్ని రోజుల తర్వాత చనిపోవాల్సి వస్తుంది, చెట్టు ఉండే కూడా కొన్ని రోజుల తర్వాత ఎండిపోతాయి. అయితే లాస్ట్ చెప్తారు, నెడియానే తిరువేంకడవా నేను తిరువాయిలిల్ పడియాయి కిడందు నేను పవిഴవాయి కాణ్మేనే అంటే తమిళ్లో పాసురం అనమాట. దాని అర్థం ఏంటంటే నీ యొక్క గడప ఉంది కదా వెంకటేశ్వర స్వామి, నీ యొక్క గడపలో అడియార్గల్ భక్తులు, రంభ ఊర్వశాది దేవతలు, అప్సరస్సులు వీళ్ళందరూ ఎప్పుడు తిరుగుతుంటారంట. ఆ గడపగా ఒక మెట్లుగా ఉండిపోయి, ఒక స్టెప్గా ఉండిపోయి నీ యొక్క పగడం లాంటి పవిഴవాయి అంటే పగడం లాంటి ఎర్రటి నోట్ని ఎప్పుడు చూసి నేను ఒక మెట్లుగా ఉండిపోతానని చెప్పేసి కులశేఖర ఆళ్వార్ బాలాజీ దగ్గర ప్రే చేస్తారనమాట. అందుకని తిరుపతికి వెళ్తే మన వెంకటేశ్వర స్వామి ఫస్ట్ దగ్గర ఉండే ఆ మెట్లకి కులశేఖర పడి అంటారు. విన్నారు ఎవరన్నా? కులశేఖర పడి అంటారు అనమాట, బాలాజీ పక్కన ఉండే స్టెప్. అట్లా ఆ తిరుమలలో ఉండే ప్రతి ఒక్క చెట్లు, కీడలు, చీమలు, పుట్టలు అంతా కూడా నిత్యసురులు అని చెప్పేసి, నిత్యసురులు అంటే భగవంతుడు యొక్క నిత్య శాశ్వత సేవకులు అనమాట. సో దానికి ఉదాహరణంగా తిరుమలలో అనంతాచార్య అని చెప్పేసి ఒక భక్తుడు ఉంటాడు. ఆయన ఒకసారి ఆయన తిరుమలలోనే ఉండి వెంకటేశ్వర స్వామికి పుష్ప కైంకర్యం, ఫ్లవర్ సర్వీస్ చేస్తూ ఉంటారు అనమాట. ఆయన ఒకసారి తిరుమల నుంచి బయలుదేరి వాళ్ళ ఊరికి వెళ్తూ ఉంటారన్నమాట. వెళ్తూ ఉంటే తిరుమల నుంచి ప్రసాదాలన్నీ ప్యాక్ చేసుకొని, పెరుగన్నము, స్వీట్ రైస్ అన్నీ ప్యాక్ చేసుకొని శిష్యుల బృందంతో తిరుమల నుంచి బయలుదేరి చాలా దూరం నడుచుకొని పోయినారన్నమాట. చాలా దూరం పోయిన తర్వాత మధ్యాహ్నం అయిపోయింది. ఒక చోట కూర్చొని ఆ ప్రసాదం తినాలనుకొని తెరిచి చూస్తారు.
తెరిచి చూస్తే ఆ ప్రసాదం లోపల చీమలు కనిపిస్తాయి అన్నమాట. సో అప్పుడు వెంటనే మనసుకి ఏం గుర్తుకొస్తుందంటే, ఈ చీమలు ఎక్కడి నుంచి వచ్చింది? తిరుమల నుంచి వచ్చింది. తిరుమల ఉండే చీమలు, చెట్లు, పుట్టలు అంతా కూడా భగవంతుడి యొక్క శాశ్వత సేవ కొరకే, వాళ్ళ వైకుంఠం నుంచి దిగి వచ్చిన దేవతలు వాళ్ళంతా కూడా అని చెప్పేసి వెంటనే ప్రసాదం ప్యాక్ చేస్తారన్నమాట. మళ్ళీ బయలుదేరుతూ రిటర్న్ చెప్పేసి వెంటనే ఆ ప్రసాదాన్ని రిటర్న్ తీసుకొని అటే తిరుమలకి వెళ్ళిపోతారన్నమాట. తిరుమలకి వెళ్ళిపోయి మళ్ళీ ఆ చీమలన్నీ తిరుమల కొండపైన వదిలేసి మళ్ళీ యాత్ర మళ్ళీ నడుస్తారన్నమాట. సో తిరుమలలో ఉండే ఎవ్రీ చిన్న చిన్న అణు కూడా చాలా గ్రేట్ డివోటీస్ అని చెప్పేసి శాస్త్రంలో మనకి ఎంతో చెప్పబడింది అనమాట. అలాగే రామానుజాచార్య ఒకసారి తిరుపతికి వెళ్ళినప్పుడు రామానుజాచార్యని స్వాగతం చెప్పడానికి కొరకు తిరుమల నంబి శ్రీశైల పూర్ణ అని చెప్పేసి ఒక ఆచార్య తిరుమలలో ఉంటాడు. ఆయన తిరుమల నుంచి దిగేసి కిందకు వస్తారనమాట. కిందకు వచ్చేసి అప్పుడు రామానుజాచార్య అడుగుతారు, స్వామి నన్ను స్వాగతం చెప్పడానికి మీరే ఎందుకు దిగి రావాలా? శ్రీశైల పూర్ణ అంటే ఆయన రామానుజాచార్యకి గురువు లాగా అనమాట. రామానుజాచార్య శ్రీశైల పూర్ణ దగ్గర 3 months భాగవతం రామాయణం నేర్చుకున్నారనమాట. సో అటువంటి ఈయన గురు, ఆయన రామానుజాచార్యని వెల్కమ్ చేయడానికి కిందకి దిగి వస్తారనమాట. అప్పుడు రామానుజాచార్య చెప్తారు, నన్ను స్వాగతం చెప్పడానికి మీరే దిగి రావాలనా? ఎవరెవరైనా చిన్న జూనియర్ డివోటీస్ కొత్త వాళ్ళు ఏమైనా పంపించుండొచ్చు కదా అని అడుగుతారనమాట. అప్పుడు శ్రీశైల పూర్ణ చెప్తారు, అవును నేను కూడా అదే అనుకున్నాను. అయితే ఈ తిరుమల అంతా వెతికినా కూడా ఎవరు కూడా నాకంటే జూనియర్గా, నాకంటే చిన్నవాళ్ళకి ఎవరు కనపడలేదు, అంతా కూడా నాకంటే గొప్పవాళ్ళే అని చెప్పేసి శ్రీశైల పూర్ణ చెప్తారన్నమాట. సో దీని నుంచి మనకు తెలుస్తుంది ఎంత గ్రేట్ తిరుమల అని చెప్పేసి. ఇంకా అన్నమాచార్య, పురంధరదాస, కనకదాస అట్లా వైష్ణవ ఆచార్యులు వాళ్ళు తిరుమల గురించి వర్ణించున్నారు అనమాట. తిరుమల ఎట్లా ఉండింది అని చెప్పేసి. ఇప్పుడు కూడా మనం భౌతికంగా చూస్తే కూడా తిరుమల చాలా అందంగా ఉంటుంది. గ్రీన్ కొండలు, బ్యూటిఫుల్ స్టెప్స్, అక్కడక్కడ మంచి మంచి కొన్ని సహస్ర తీర్థాలు, కపిల తీర్థం, ఆళ్వార్ తీర్థం, ఆకాశగంగా, పాప వినాశం, కుమార తీర్థం, తుంబురు తీర్థం చెప్పేసి ఎన్నో వేలాది తీర్థాలు తిరుమల కొండపైన ఉందన్నమాట. ఎన్నో పెద్ద పెద్ద దివ్య సూర్యులంతా తిరుమల కొండ ఉంది. అదే భౌతిక దృష్టిలో మనకు కనిపించేది. ఒరిజినల్గా తిరుమల ఎట్లా ఉంటుందే అన్నమాచార్య ఒక కీర్తనలు పడతారు. సహజ నవరత్న కాంతిల కిరీడాలు కండి, మండపములు కండి అని ఏమేమి చూశారని చెప్పేసి మొత్తం నవరత్నాలు, వజ్ర వైడూర్యాలతో చేసిన మండపాలు, అన్ని నిత్య దేవతలు అంత చాలా దివ్యంగా ఉంటాయన్నమాట తిరుమల. అదే ఆచార్యులు వాళ్ళకి దివ్య దృష్టిలో డైరెక్ట్ కండి అంటున్నారు, అంటే చూశారండి వాళ్ళు అదంతా కూడా. అటువంటి తిరుమల అక్కడ ఉంది. దానిపైన ఎవరున్నారు? శ్రీ వెంకటేశ్వర స్వామి, బాలాజీ, గోవింద గోవింద గోవింద. సో గోవిందుడు దానిపైన ఉన్నారన్నమాట. సో గోవింద ఎట్లుంటారు? నిలబడి ఉంటారు అన్నమాట. ఒక చెయ్యి ఇట్లా చూపించుంటారు, ఇంకో చెయ్యి వచ్చేసి ఒక చెయ్యి ఇట్లా, ఇంకో చెయ్యి కిందకి అనమాట. అంటే ఎందుకంటే చూపిస్తున్నారంటే, ఎవరైతే భగవంతుడు యొక్క ఈ చెయ్యి ఇటంటే మనం భగవంతుడి యొక్క పాదాలు మనం సరెండర్ అయితే, శరణాగతి పొందితే మనకి సంసార సాగరం, భవసాగరం అనేది ఉంది కదా. మనం జన్మ, మృత్యు, జరావాది 84 లక్షల జన్మం తీసుకుంటున్నాం కదా. ఈ భవసాగరం అనేది ఇంతే అవుతుందంట. తన మోకాల వరకు నీళ్ళు ఈజీగా దాటుకొని పోవచ్చు కదా. అలా భగవంతుడి యొక్క పాదాలని మనం ఎప్పుడైతే శరణాగతి చెందితే మనకి ఈ సంసార సాగరం అనేది జస్ట్ ఒక మోకాల వరకు కొద్దిగా నీళ్ళలాగా ఈజీగా దాటుకొని పోవచ్చు అనమాట. ఇంకా ఆచార్యులు చెప్తారు, వెంకటేశ్వర స్వామి యొక్క పాదాలు ఎట్టా అంటే, మామూలు నిన్న ప్రభు చెప్పారు కదా పంచామృతం, 5 అమృతాలు ఉంది. దానిలో వెంకటేశ్వర స్వామి యొక్క పేరు వచ్చేసి జీవామృతం, జీవులకు అమృతం లాంటి దేవుడు అనమాట. అందుకనేసి మీరు ఇప్పుడు నార్త్ ఇండియాకి లేకుండా సోలాపూర్కి లేకుండా ఎక్కడొక ప్లేస్కి వెళ్ళేసి మీరు శ్రీరంగం తెలుసా అని అడిగితే తెలియదు అంటారు, గురువాయూర్ తెలుసా అంటే తెలియదు అంటారు. కానీ తిరుపతి తెలుసా అంటే ఎవ్రీవన్ అందరికి తెలుసు అనమాట. తిరుపతి బాలాజీ అంటే ఆయనకి తెలియలేని వాళ్ళే లేదనమాట. ఎందుకంటే ప్రతి ఒక్క జీవుల్ని అట్రాక్షన్ చేస్తూ ఉంటారు, ఆకర్షిస్తూ ఉంటారు. వాళ్ళకి మంచి ఫుడ్ పెడతారనమాట బాలాజీ ప్రతి ఒక్కరిని. అందువల్ల ఆయనకి జీవ అమృతం అని పేరు అనమాట. ఎట్లా అమృతం అంటే, ఎట్లా ఒక చిన్న బిడ్డకి తన తల్లి యొక్క వక్షస్థలంలో తల్లి పాలు ఇస్తూ ఉంటే బిడ్డ చాలా కంఫర్టబుల్గా పాలు తాగేసి అంటే హ్యాపీగా పడుకుంటుంది కదా. అట్లా భగవంతుడి యొక్క పాదాలు ఎట్లుంటుందంటే ప్రతి ఒక్క జీవికి కూడా అమృతంలాగా ఉన్నాయన్నమాట. అందుకని భగవంతుడి యొక్క పాదాలని బ్రహ్మ కడిగిన పాదము అని చెప్పేసి అన్నమాచార్య కీర్తనలో పాడతారనమాట. ఆ తిరుమల పైన నిత్యము వెంకటేశ్వర స్వామి దివ్యలీలని ఆచరిస్తూ ఉన్నారన్నమాట.
సో వెంకటేశ్వర కళ్యాణం మీరందరూ విని ఉంటారు కదా, శ్రీనివాస కళ్యాణం ఎట్లా భగవంతుడు వైకుంఠం నుంచి దిగి శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణి తడేస్తుంది అని, అంటే వైకుంఠం నుంచి విరక్తి వచ్చి స్వామి పుష్కరిణి, స్వామి పక్కన ఉన్న కోడేరు ఉంది కదా, అక్కడ వచ్చి స్వామి నిత్యంగా వాసనం చేస్తున్నారు అనమాట. పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకొని పద్మావతి అమ్మవారి కింద తిరుపతిలో ఉంటారు, పైన వెంకటేశ్వర స్వామి ఉంటారన్నమాట. సో ఆయన బాడీలో వెంకటేశ్వర స్వామి చాలా బ్యూటిఫుల్ వెరైటీ జ్యువెల్స్, ఇక్కడ ఒక ఖడ్గం పెట్టుకుని ఉంటారు కింద చోట, ఇక్కడ శ్రీదేవి భూదేవి ఇద్దరు వక్షస్థలం ఇట్టు పెట్టుకుని ఉంటారు. చేతులు ఇక్కడ నాగాభరణం 2 పాంబులు, శ్రీ విఠల్ రుకుమాయికి జై. చేతిలో 2 పాంబులాంటి నాగాభరణం పెట్టుకుని ఉంటారు. మకర కుండాలు ధరించి మంచి కిరీటం ధరించి పెద్ద తిలకం పెట్టుకొని ఇక్కడ ఒక చిన్న మార్క్ పెట్టుకుని ఉంటారన్నమాట. సో అది వెంకటేశ్వర స్వామిది లీలలు చెప్పాలంటే ఎన్నో రోజు చెప్పచ్చు, అంత ఉంది ఆయన లీలలో. మనం ఇక్కడక్కడ కొద్దిగా లైట్గా చెప్పుకుంటాము. సో స్వామి నాగాభరణం అని ఒక ఆభరణం వేసుకుంటారు, చూసారా అందరూ పాంబులాగా పెట్టుకుంటారు స్వామి. అది ఎందుకు వచ్చింది తెలుసా నాగాభరణం? సో ఒకసారి ఏమైందంటే ఒక రాజు, ఆయన నార్త్లో ఉండే రాజు, ఆ రాజు రామేశ్వరంకి యాత్ర వెళ్తున్నారు అనమాట. ఆ రామేశ్వరంకి యాత్ర వెళ్ళినప్పుడు వెళ్తూ ఉంటే దారిలోనే తిరుపతికి వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు అనమాట. దర్శనం చేసుకుంటే స్వామి యొక్క అందం చూసి చాలా హ్యాపీ అయిపోయినాడు. అంటే మనం దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఏదో సేవ చేయాలి కదా, సో దేవుడికి ఏం సేవ చేయాలని చెప్పి అర్చకులు అడుగుతారు అనమాట. సో అర్చకులు చెప్తారు, మీరు ఏ సేవన మీరు కావాలంటే స్వామికి ఏమైనా మంచి ఆభరణాలు ఇవ్వచ్చు, లేకుంటే స్వామికి మంచి గోపురాలు కట్టియచ్చు, స్వామికి ఫుడ్ భోగ నైవేద్యం చేయొచ్చు, మీ ఇష్టం ఏదైనా చేయొచ్చు అంటారు. అప్పుడు ఈయన అనుకుంటాను, నేను రాజు కదా, నేను దేవుడికి మంచి సేవ చేయాలా, మంచి సేవ అంటే ఏం చేయాలా, స్వామికి మంచి గోపురాలు కట్టిస్తామని చెప్పేసి ఆ సప్తగిరి 7 కొండలు కదా, 7 కొండల పైన అక్కడక్కడ మంచి గోపురాలు కట్టిస్తారన్నమాట దేవుడికి. గోపురాలు కట్టమని చెప్పేసి ఆజ్ఞ ఇచ్చేసి రాజు రామేశ్వరంకి వెళ్తారన్నమాట. సో రామేశ్వరంకి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని, అప్పట్లో నడుచుకుని కదా పోయేది, 3 months అట్లా పడతాయి పోయి రావడానికి, 3-4 months 6 months అయింది అనేది దర్శనం అన్నీ చేసుకొని దక్షిణ భారతం అన్నీ చూసుకొని మళ్ళీ తిరుపతికి వచ్చారన్నమాట. తిరుపతికి వచ్చి చూసిన తర్వాత గోపురాలు అంతా చాలా అందంగా కట్టి ఉన్నారు, చాలా హ్యాపీ అయిపోయింది ఆ కొండపైన. సో ఆ గోపురాలు అంతా దర్శనం చేసుకొని చాలా హ్యాపీగా వచ్చి ఆ రోజు నిద్రపోతారనమాట. పడుకున్నప్పుడు ఆయనకు ఒక కళ వస్తాయన్నమాట. ఆ కళలో ఎవరు వస్తారంటే ఆదిశేషుడు వస్తారన్నమాట. ఆదిశేషుడు ఒక సర్పరూపంలో వస్తాడు. ఎందుకంటే తిరుమల కొండ అంతా కూడా సాక్షాత్ ఆదిశేషుడు అనమాట. వైకుంఠం నుంచి వచ్చిన కొండ ఆదిశేషుడే అక్కడ కొండ రూపంలో వెలుస్తున్నాడు. మనం అదిగో శ్రీ హరివాసము 10,000 శేషుల పటకలమయము పాట వినింటారు కదా. అదిగో అసలు 10,000 శేషులు ఆదిశేషుడే ఆ కొండ రూపంలో విహరిస్తున్నారు అన్నమాట. దానిపైన వెంకటేశ్వర స్వామి వచ్చున్నారు. సో అప్పుడు ఆ కొండపైన గోపురాలు కట్టినప్పుడు ఆ ఒక పాము వచ్చేసి ఆయన కళ్ళలో చెప్తుంది అనమాట, ఓ రాజా, నువ్వు గోపురాలు కట్టింది చాలా బాగుంది, కానీ నీ యొక్క కట్టిన గోపురాలకు వెయిట్నే నేను మోయలేకపోతున్నా అని చెప్పింది అనమాట. చాలా వెయిట్గా ఉంది, దాన్ని మోయలేకపోతున్నాను, ఈ వెయిట్ని మోయడానికి ఆ కొండకి సప్తగిరీశ్వరుడు వెంకటేశ్వర స్వామి ఆయనే ఈ కొండను ఈ గోపురాలని మొయ్యాలా అని చెప్పేసి ఆ స్వామి అట్లే పాంబు ఆ గర్భగుడి లోపలికి వెళ్ళేసి స్వామి చేతులు అట్లా చుట్టుకుంటుంది అనమాట. ఆయనే మొయ్యాలా అని చెప్పేసి చేతులు చుట్టుకుంది అనమాట. కళ్ళలో జరిగింది దీనికి. అప్పుడు మరుసటి రోజు పొద్దున ఆయన కళ్ళలోంచి లేచిన వెంటనే దేవుడు దర్శనానికి వెళ్తాడు. ఏమిది కళ్ళలో ఇట్లా కనిపించింది ఏమని చెప్పేసి దర్శనానికి వెళ్తాడు అనమాట. దర్శనానికి వెళ్తే ఆయన ఏదైతే కళ్ళలో కనిపించిందో ఆ పాంబు స్వామి చేతులు చుట్టుకున్నట్టు కనిపిస్తాయి అనమాట. వెంటనే అర్థమైంది ఇది ఆదిశేషుడు ఆయన స్వామి చేతులు ఉండాలనుకున్నాడు అని చెప్పేసి ఈయన ఏం చేస్తాడంటే వెంటనే తన మనుషులకు చెప్పేసి స్వామికి ఒక ఆభరణం, పాంబు లాంటి ఆభరణం చేపిస్తాడు, నాగాభరణం చెప్పేసి ఆభరణం చేస్తారన్నమాట. ఆభరణం చేపించి తీసుకొచ్చి పూజారుల చేతికి ఇస్తాడు. పూజారులు ఏం చెప్తారంటే, పాంబుల విష్ణుమూర్తికి ఎక్కడైనా పాంబు పెడతారు, విష్ణుమూర్తికి మంచి ఫ్లవర్స్, లోటస్, వజ్రాలు, ముత్యాలు ఇటువంటి పెడతారు, కానీ పాంబులంతా నార్మల్గా ఎవరు పెట్టుకుంటారు? శివుడికి పెట్టుకుంటారు. సో ఇదంతా శివుడికి పెట్టాల్సిన ఆభరణం, ఇదే విష్ణుమూర్తికి ఎవరు పెట్టరు అని చెప్పేసి పూజారులు చెప్తారన్నమాట. అప్పుడు బాలయ్య చెప్తాడు, అట్లా కాదు, ఆదిశేషుడు నాకు ఎంతో ప్రియము, నేనే ఆయన చేతిలో ఉంచుకోవాలనుకున్నాను, నాకే కావాలని చెప్పి బాలయ్య చెప్తారన్నమాట. అప్పటి నుంచి ఈ నాగ ఆభరణాన్ని స్వామి ఒక చేతిలో పెట్టుకుంటారన్నమాట. తర్వాత రామానుచార్య కొండకు వచ్చేసి రామానుచార్య ఇంకొక ఆభరణం చేపించేసి ఈ చేతికి పెడతారన్నమాట. సో అందుకే ఇప్పుడు కూడా మనం స్వామి చేతిలో ఈ నాగ ఆభరణం చూడవచ్చు అన్నమాట. తర్వాత మనము తిరుమలలో దర్శనం చేసుకుంటే స్వామికి ప్రదక్షిణం చేస్తుంటే
గుడి ముందర ఒక మండపం కనిపిస్తాయి, గొల్ల మండపం అని చెప్పేసి 4 పిల్లర్స్ ఉంటాయి మండపం. ఆ మండపం గురించి ఏమంటే అక్కడ గొల్ల అంటే తెలుసు కదా, పాలు ఇచ్చేవాళ్ళు, ఆవుల్ని చూసేవాళ్ళు గొల్ల వాళ్ళు అంటారు కదా. సో ఒక గొల్ల వాళ్ళు ఒక అమ్మాయి ఉంటుంది. ఆమె ఏం చేస్తుందంటే రోజు రామానుజాచార్యకి పాలు తెచ్చిస్తాయి అనమాట. పాలు పిండేసి ఆవు పాలు తెచ్చిస్తాయి అనమాట. సో ఒకరోజు ఆమె రామానుజాచార్యకి పాలు ఇచ్చిన తర్వాత డబ్బులు అడగడానికి వచ్చిందనమాట. సో రామానుజాచార్య మాకు పాలు డబ్బులు కావాలని చెప్పేసి. అప్పుడు శిష్యులు చెప్తాడు రామానుజాచార్యులు, నువ్వేంటి మూర్ఖులాగా ఉన్నావే, రామానుజాచార్య ఎవరు, సాక్షాత్ ఆదిశేషుడు, మోక్షం అడిగితే మోక్షం ఇచ్చేస్తాడు, వైగుండం అడిగితే వైగుండం ఇచ్చేస్తాడు. ఆయన దగ్గర పోయి ఎవరైనా డబ్బులు కావాలని అడుగుతారా, ఇంకెవరైనా పెద్దదేమని అడగొచ్చు కదా, మోక్షం అడగొచ్చు కదా అని అడుగుతారనమాట. అప్పుడు అవునా మోక్షం కూడా ఇప్పిస్తారా, సరే మోక్షం కూడా ఇస్తారు, సరే అడుగు అంటారు అనమాట. అప్పుడు ఈమె పోయి అడుగుతుంది రామానుజాచార్య నాకు కూడా మోక్షం వైగుండం కావాలని చెప్తారనమాట. రామానుజాచార్య చెప్తారు, వైగుండమా, అది నేను కాదు ఇచ్చేది, బాలాజీకి చెప్పు ఆయన ఇస్తాడని చెప్తారనమాట. బాలాజీని అడుగు, వెంకటేశ్వర స్వామి బాలాజీ ఆయన అడుగు, ఆయన ఇస్తారని చెప్తారనమాట. అప్పుడు ఈమె చెప్తుంది, నేను చెప్తే ఇవ్వరు, మీరు చెప్తే ఇస్తారు, కాబట్టి మీరు ఒక లెటర్ రాసి ఇచ్చేయండి, నేను తీసుకెళ్ళి చూపిస్తానని చెప్తారనమాట. సరే అని చెప్పేసి రామానుజాచార్య ఏం చేస్తారు, ఒక లెటర్ తీసుకొని, ఓ వెంకటేశ్వర బాలాజీ ఈ వచ్చిన ఈ గొల్లమ్మకి వైగుండం ఇచ్చేసి అని చెప్పి ఒక లెటర్ రాసిస్తారనమాట. ఈ లెటర్ తీసుకొచ్చేసి బాలాజీ దగ్గర దర్శనానికి వస్తాయి, బాలాజీ దగ్గర చూపిస్తారనమాట లెటర్. బాలాజీ చూస్తాడు, ఎవరిది లెటర్ ఇది, రామానుజాచార్య లెటర్. వెంటనే శాంక్షన్ వైగుంఠం. సో అక్కడ గుడి నుంచి బయటకు వస్తాయి, ఆ గొల్ల మండపం ఉంది కదా, మండపం లోపల ఆమె బాడీ వదిలేసింది అనమాట. అక్కడ శరీరం వదిలేసింది, అక్కడి నుంచి అట్లేమో వైగుండం పోయిందనమాట. అందువల్ల ఆ ప్లేస్ని గొల్ల మండపం అని పేరు వచ్చిందనమాట. సో తర్వాత ఇప్పుడు కూడా గొల్ల మండపంలో పొద్దున అక్కడ జిఆర్ స్వామి, పెద్ద జిఆర్ అని చెప్పి గుడి ముందర ఉంటారు. ఈ అర్చకులు ఏం చేస్తారంటే గుడి లాక్ అయిన తర్వాత ఆ తాళం తీసుకొచ్చి ఆ జిఆర్కి ఇస్తారు. అప్పుడు ఆ జిఆర్ స్వామి వచ్చి గొల్ల మండపంలో తాళం తీసుకుంటారు. అంటే ఇప్పుడు జిఆర్ రావట్లేదు, జిఆర్ తరపున అసిస్టెంట్ వస్తారనమాట. వాళ్ళకి ఆ తాళం అక్కడ మార్చుకుంటారు అనమాట. పొద్దున తిరగాలంటే కూడా నైట్ మళ్ళీ క్లోజ్ అయిన తర్వాత కూడా. సో దాని తర్వాత మన తిరుమల టెంపుల్ని మనం చుట్టూ తిరుగుతూ ఉండగా దాని పక్కన మనకి చాలా దివ్యమైన ప్లేసెస్ కనిపిస్తాయి. ఫస్ట్ వచ్చి స్వామి పుష్కరిణి. ఆ స్వామి పుష్కరిణి ఎట్లా అంటే స్వామి యొక్క క్రీడ, ఆయన లీల చేయడానికి కొరకు వైగుండం నుంచి వచ్చిందంట స్వామి పుష్కరిణి. సో శాస్త్రంలో చెప్పింది, ఒక వ్యక్తికి దొరికిన చాలా గొప్ప మహాభాగ్యం ఏంటంటే తిరుమల కొండ కింద వసించడము, స్వామి పుష్కరిణిలో స్నానం చేయడము, ఏకాదశి వ్రతం చేయడము. ఇదంతా చాలా గ్రేట్ పుణ్యం వల్ల ఒక మనిషికి దొరుకుతాయి అన్నమాట. అప్పుడు ఈ స్వామి పుష్కరిణిలో శాస్త్రాలు ఎంతో ఉంది. స్వామి పుష్కరిణిలో ఈవెన్ శ్రీరామచంద్రుడు అక్కడికి వస్తారన్నమాట స్వామి తిరుమలకి. శ్రీరామచంద్రుడు వచ్చినప్పుడు అక్కడ వానర సైన్యం అంతా కూడా వచ్చినప్పుడు అప్పుడు హనుమంతుడు ఒక తల్లి ఉంది కదా, అంజనాదేవి కదా, అంజనాదేవి చెప్తుంది, ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చారు కదా, ఇంకా మా ఇంటికి రండి, ఫ్రూట్స్ అన్నీ తీసుకొని పోండి అని చెప్పేసి అప్పుడు రాముడు అన్ని కోతులు అంతా కూడా అంజనాదేవి అందరికి మంచి ఫీస్ట్ పెడతారనమాట. పెట్టిన తర్వాత ఆ స్వామి పుష్కరిణి కోనేరు వడ్లోనే వాళ్ళు స్టే చేస్తారనమాట. ఆ రోజు స్టే చేసి రాముడు అందరు కూడా కోనేరులో స్నానం చేసి ఆడ కూర్చొని అందరు నిద్రపోతారు. ఆ రోజు ఈ కోతులంతా కూడా అక్కడక్కడ ఆడుకుని తిరుగుతూ ఉండే అనమాట. పండ్లు తినడం, తేనెలు తాగడం, చాలా బ్యూటిఫుల్ ప్లేస్ కదా తిరుమల. తిరిగి ఒక చోటకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక గుహ కనిపిస్తాయి అనమాట ఈ కోతులకంతా కూడా. ఇదేంటి గుహ అని చెప్పి గుహ లోపలికి వెళ్తారండి అన్ని కోతులు. లోపలికి వెళ్తే చీకట్టుగా ఉంది, ఇంకా లోపలికి పోతే అక్కడ పోతే దాని లోపల ఒక మంచి కోటి సూర్య తేజులు ఒక వెలుతులు కనిపిస్తాయి అనమాట గుహ లోపల. వీళ్ళు ఇంకా లోపలికి ధైర్యంగా వెళ్ళిపోతారన్నమాట ఈ కోతులంతా కూడా. లోపలికి వెళ్ళిపోతే అక్కడ ఉండే మనుషుల్లో చతుర్భుజాగారం 4 హ్యాండెడ్ ఫామ్ తోటి అక్కడ అందరు బాడీ అంతా దివ్య చందనం స్మెల్ వస్తుంది బాడీ నుంచే. లోపల చూస్తే లక్ష్మీనారాయణలు కూర్చొని సాక్షాత్ వైగుండం ఆ కోనేరు వడ్లో ఈ కోతులు, ఈ వానర సేన వాళ్ళకంతా కూడా వైగుండ దర్శనం అవుతాయన్నమాట. సో శాస్త్రాలు ఉంది, బాలాజీ వెంకటేశ్వర స్వామికి సేవ చేసే నిత్యసురులంతా కూడా ఇప్పుడు కూడా కోనేరు పక్కన గుహ లోపలే ఉండారంట. వాళ్ళు వచ్చి భగవంతుడికి సేవ చేస్తుంటారు, పోతుంటారు. ఎప్పుడైతే తిరుమలలో జనం క్రౌడ్ ఎక్కువ పెరిగినప్పుడు వాళ్ళ గుహ లోపలే ఉండారనమాట, బయటికి రారనమాట. సో నిత్య వైగుంఠం కూడా స్వామి పుష్కరిణి వడ్లోనే ఉందన్నమాట. సో దాని పక్కన మళ్ళీ మన స్వామి గట్ట ప్రదక్షిణంగా చేస్తూ వస్తాగా మనకు అక్కడ ఏం కనిపిస్తుంది, హదీరాం బాబాజీ మఠం. హదీరాం బాబాజీ ఎంతమంది వింటున్నారు హదీరాం బాబాజీ గురించి? చాలామంది తెలుసు కదా హదీరాం బాబాజీ, చెప్పమంటారా? ఓకే. సో హదీరాం బాబాజీ వచ్చేసి మీరు చూసి ఉంటారు కదా, బాలాజీ కూర్చొని ఆయనతోటి పగడాలు ఆడుకుంటూ ఉంటారు. సో హదీరాం బాబాజీ వచ్చి యాక్చువల్లీ ఆయన ఒక బెంగాల్ అనమాట, నార్త్ ఇండియా నుంచి వస్తాడు. ఆయన వచ్చేసి ఆడ కూర్చొని ఆయన భక్తి యొక్క డిఫరెంట్గా ఉంటాయి.
ఆయన ఏం చేస్తారంటే మామూలు అందరూ రైస్ చపాతీ తింటా ఉంటే ఈయన ఒక ఆకు తింటారనమాట. ఒక స్పెషల్ ఆకు, రామ్ పత్తా అంటారు ఆకుని. ఆకు తింటే చాలా స్వీట్గా ఉంటాయి. ఇప్పుడు కూడా తిరుమలలో హదిరామ్ బాబాజీ యొక్క సమాధి ఉంది. పాప వినాశం పోతే హదిరామ్ బాబాజీ ఆడ వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ పక్కన హదిరామ్ బాబా యొక్క సమాధి ఉంది. ఆ సమాధిలో పోతే ఆ ఆకు మనకు ప్రసాదంగా ఇస్తారనమాట. చాలా స్వీట్గా ఉంటుంది ఆకు. ఈ ఆకు మాత్రమే తింటాడు. ఇంతటి ఈయన వర్షిప్ స్టాండర్డ్, ఈయన భజన అన్ని కొద్దిగా మామూలు శ్రీ వైష్ణవులు చూస్తే డిఫరెంట్గా ఉంటాయి. వాళ్ళ యొక్క పూజా విధానము, వాళ్ళ స్టాండర్డ్ అన్ని డిఫరెంట్గా ఉంటాయి. ఈయన నార్త్ ఇండియన్ బాబా చాలా సింపుల్ డివోటీ. సో ఆయన వెరైటీ భక్తి చూసి వీళ్ళందరూ కూడా ఆయన దూరం పెడతారన్నమాట హదిరామ్ బాబాని. ఆయన ఏం చేస్తాడు, నాకెవరు భక్తులకు సాంగత్యం దొరకట్లేదు, నేను అలోన్గా అయిపోయానని చెప్పి బాధపడతా ఉంటారు. అప్పుడు బాలాజీ ఎవరైనా బాధపడితే ఓర్చుకుంటారా? బాలాజీ వెళ్తారనమాట. నీకెందుకు, నేనున్నాను కదా నీకు తోడుగా అని చెప్పేసి బాలాజీ ఆయనతో పోయి ఆయనతో ఆడుకోవడానికి ఆయనకి సాంగత్యం అంతా కూడా సాక్షాత్ వెంకటేశ్వర స్వామి అనమాట. ఇండీడ్ వెంకటేశ్వర స్వామికి బాలాజీ అని పేరు పెట్టింది కూడా హదిరామ్ బాబా అనమాట. హదిరామ్ బాబానే బాలాజీ, చిన్న బాలకృష్ణులాగా ఆయనకి దర్శనం ఇస్తాడు కాబట్టి బాలాజీ అని పేరు వచ్చిందనమాట. అప్పుడు ఈ హదిరామ్ బాబా ఏం చేస్తారంటే రోజు వీళ్ళిద్దరు కలిసి పాచికలు ఆడేదనమాట. పాచికలు తెలుసు కదా, ఆడుకుంటారు అనమాట. ఆడుకొని నైట్ అంతా ఆడుకుంటారు అనమాట వాళ్ళిద్దరు. ఒకరోజు ఇట్లా ఆడుకొని ఒక్కొక్కడు పెడతారు కదా, పందెంకి బెట్టుకి పెడతారు కదా. బాలాజీ కొన్నిసార్లు ఆయన కిరీడం ముగ్గుటం అన్నీ పెట్టుకొని అప్పులుగా పెట్టేసి ఆడతారు అనమాట. ఆడి ఏమవుతుందంటే లాస్ట్ బాలాజీ ఓడిపోతారనమాట. మొత్తం అంతా ఓడిపోయే టైంకి ఏమైందంటే అక్కడ భగవంతుడికి అప్పుడు సుప్రభాతం టైం అయింది. అక్కడ కౌసల్య సుప్రజ అక్కడ సాంగ్ స్టార్ట్ అయిందనమాట. సుప్రభాతం టైం అయింది, ఇంకా పరిగెత్తి అక్కడ పోవాలని చెప్పేసి ఇదంతా అక్కడ ఇచ్చేసారు. పెట్టేసి అక్కడ పరిగెత్తుకుని అక్కడ వెళ్ళిపోయినారు అనమాట. ఎక్కడికి? గుడిలోకి వెళ్ళిపోయినారు. గుడిలోకి వెళ్ళిపోయి చూస్తే హదిరామ్ బాబా చూస్తారు, అయ్యో స్వామి ఇదంతా మర్చిపోయినాడు, నెక్లెస్ అన్నీ మర్చిపోయినారని చెప్పేసి హదిరామ్ బాబా ఏం చేస్తాడు, మళ్ళీ తర్వాత ఈ నెక్లెస్ ఈ జ్యువెల్స్ అన్నీ పట్టుకొని చేతులు పట్టుకొని గుడికి బాలాజీకి ఇస్తామని చెప్పేసి స్వామి ఇదన్నీ పట్టుకొని వెళ్తా ఉంటారు అనమాట. వెళ్తూ ఉంటే అక్కడ సెక్యూరిటీస్ అక్కడ దేవుడు పూజారి కట్టన్ తెరిచి చూశారు. దేవుడు ఒళ్ళు ఉండే వజ్ర నెక్లెస్ కనపడట్లేదు అనమాట. వాళ్ళు ఏమనుకున్నారు, ఎవరో దొంగలు ఎత్తుకున్నారని చెప్పేసి వాళ్ళు వెతుకుతూ ఉన్నారు అన్ని చోట. ఎక్కడ పోయింది చాలా సీరియస్గా వెతుకుతూ ఉన్నారు. ఆ టైంలో హదిరామ్ బాబాజీ అమాయకుడు ఏం తెలియకుండా చేతులు పట్టుకొని నెక్లెస్ పట్టుకొని గుడికి వస్తూ ఉంటారు అనమాట. వస్తూ ఉంటే ఈ సెక్యూరిటీస్ ఏం చేస్తాడు, నువ్వే నీ దేవుడిది దొంగతనం చేసుకున్నావా చేసి చేతులు పట్టుకున్నారన్నమాట. పట్టుకొని ఆయన అరెస్ట్ చేశారు. ఆయన చెప్తాడులే, నేనేం ఎత్తుకోలేదు, నాకు బాలాజీ వచ్చి ఇచ్చాడు, నేనేం ఎత్తుకోలేదు అని చెప్పి చెప్తాడు. ఆయన మాట ఎవరు వింటాడు, ఎవరు వినరు అనమాట. సో మెసేజ్ అట్లే రాజు దగ్గరికి వెళ్ళిపోతాయి అనమాట. జైల్లోకి వేశారు, రాజు దగ్గరికి వెళ్తారు. సో రాజు ఆయన కొద్దిగా డౌట్ వస్తాయి, ఈయన చెప్పేది నిజం ఉందా అబద్ధం ఉందా చెక్ చేస్తామని చెప్పేసి. సో జైల్లో వేసేసి వాళ్ళు ఏం చేస్తారంటే రాజు చెప్తారన్నమాట, ఒకవేళ నీ చెప్పేది నిజమని నమ్మాలంటే ఒక రూమ్ ఫుల్ చెరుకు ఉంది కదా, షుగర్ కేన్, ఆ షుగర్ కేన్ ఫుల్ పెట్టేస్తారన్నమాట. ఒక లోడ్ పెట్టేసి మొత్తం నువ్వు నైట్ లోపల మొత్తం తినేయాలా. నీకు భగవంతుడు నుంచి హెల్ప్ చేస్తారు కదా, అయితే భగవంతుడు తింటారు, లేకుంటే నువ్వే దొంగ అని చెప్పేసి ఆ రూమ్లో వేసేసి ఫుల్ చెరుకు పెట్టేస్తారనమాట. పెట్టేస్తే హదిరామ్ బాబాజీ, బాలాజీ ఏంది నీ లీలా, నాకేం అర్థం కావట్లేదు, నువ్వే కాపాడాలా అని చెప్పేసి ప్రే చేసుకొని ఆయన నైట్ పీస్ఫుల్గా పోయి పడుకునేస్తారనమాట జైలు లోపలనే. సో భగవంతుడు ఏం చేస్తారంటే ఆ నైటే పెద్ద ఒక ఏనుగు రూపం తీసుకొని లోపలికి వస్తారనమాట. వైట్ ఎలిఫెంట్ అనమాట, హాతీగా రూపం తీసుకొని లోపలికి వస్తారు. వచ్చేసి ఏం చేస్తారంటే అన్ని చెరుకు తినేస్తారనమాట. అన్ని చెరుకు తినేసి హదిరామ్ బాబాజీకి ఏనుగు రూపంలో దర్శనం ఇస్తారన్నమాట. దర్శనం ఇచ్చేసి ఆ జైలు అన్ని పగుల కొట్టుకొని ఆల్టర్ లోపలికి వెళ్తారన్నమాట బాలాజీ. అప్పుడు ఈ బాబాది ఫేవరైట్ ఆయన దగ్గర ఇష్టమూర్తి వచ్చేసి రాముడు అనమాట. ఇప్పుడు కూడా హదిరామ్ బాబాజీ మఠం లోపలికి వెళ్తే అక్కడ రామ్ లక్ష్మణ్ సీతా విగ్రహం మీరు చూడవచ్చు. రామ్ అండ్ ఫేవరైట్ డిటీ. సో ఆయన ఏం చేస్తాడు, నా దేవుడు వెంకటేశ్వర స్వామి రాముడు ఆయన హాతీ యొక్క రూపంలో వచ్చారు కదా, హతీరామ్ చెప్పేసి ఆ ఏనుగు వెనకాల వెళ్తారనమాట. దేవుడు వెనకాల వెళ్ళి అంటే గర్భగుడిలోకి వెళ్తారనమాట. అప్పుడు అందరికీ అర్థమైపోయింది ఈయన సామాన్య భక్తుడు కాదు, బాలాజీకి చాలా డియర్ డివోటీ అని చెప్పేసి అప్పటి నుంచి ఏం చేస్తారంటే ఈ పూజా విధానం టెంపుల్ మొత్తం అంతా కూడా ఈ రాజు ఆయన పైన అన్ని కేసు తీసేసి ఈ టెంపుల్ మొత్తం ఇన్ఛార్జ్గా హదిరామ్ బాబాజీ ఆ గుడి తిరుమల కొండకి మొత్తానికి ఇన్ఛార్జ్గా అవుతారనమాట. అప్పటి నుంచి ఆయనకి ఉండడానికి సెపరేట్ ఒక టెంపుల్. అందుకని ఇప్పుడు కూడా చూస్తే బాలాజీ టెంపుల్ కింద ఉంటుంది, హదిరామ్జీ టెంపుల్ పైన ఉంటుంది అనమాట. బాబాకి వెంకటేశ్వర స్వామి పైన ప్లేస్ ఇచ్చారనమాట. సో అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా డైలీ
బాలాజీకి ఎర్లీ మార్నింగ్ పొద్దున ఒక మక్కన్ పెడతారన్నమాట. మక్కన్లో షుగర్ వేసుకొని నైవేద్యం పెడతారు. అది మాత్రం గర్భగుడి లోపల తీసుకెళ్ళి దేవుడు నోటి దగ్గర ఇట్లా పెడతారన్నమాట. అదే అప్పటి నుంచి ఇప్పుడు కూడా ఆ హాదీరామ్ బాబాజీ యొక్క మఠం నుంచి తీసుకెళ్తారు. ఇప్పుడు కూడా మీరు హాదీరామ్ బాబాజీ మఠంకి వెళ్ళేసి అక్కడ సాధుస్ అంతా ఉంటారు, వాళ్ళ దగ్గర మక్కన్ విలేగాన్ని అడిగితే కొద్దిగా ఇస్తారన్నమాట. మనకు కూడా మక్కాకులు పెట్టేసి ఆ మక్కన్ ఇస్తారన్నమాట. సో ఇప్పుడు కూడా ఆ హాదీరామ్ బాలాజీ పొద్దున తినే ఫస్ట్ మక్కన్ ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ భోగం వచ్చేసి ఈ హాదీరామ్ బాబాజీ మఠం నుంచి పోతుందన్నమాట. తర్వాత వాళ్ళకి ఎన్నో ఆస్తులన్నీ ఉంటుంది. తర్వాత ఈ టీటీడీ అని తిరుమల తిరుపతి దేవస్థానం అది 1930లో ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు. అంతవరకు కూడా ఇదంతా కూడా హాదీరామ్ బాబాజీ అండర్లోనే ఉంటుందన్నమాట. తర్వాత ఆయన ఎన్నో లీల జరిగింది. లాస్ట్ ఆయన సమాధి అయింది వచ్చేసి పాప వినాశం పక్కన వేణుగోపాల్ సమాధి, వేణుగోపాల్ స్వామి టెంపుల్ పక్కన ఆయన జీవ సమాధి అయినారని చెప్పి చెప్తారన్నమాట. సో హాదీరామ్ బాబాజీ మఠం నుంచి మనం ఇంకా కొద్దిగా పరిక్రమ చేస్తూ పోతాము తిరుమలకి. కొద్దిగా ముందుకెళ్తే వస్తుంది ఒక బ్రిడ్జ్ లాగా వస్తుంది, గుర్తుందా? ఒక బ్రిడ్జ్లో ఒక ఏమంటారు బ్రిడ్జ్ని ఫుల్ లాగా కనిపిస్తాయి కదా, నడుచుకొని వస్తారు. దాని పక్కన లెఫ్ట్ సైడ్ మనం చూస్తే తిరుమల నంబి సన్నిధి అని రాసి ఉంటారు అనమాట. నడుచుకొని పోతేనే కనిపిస్తాయి లెఫ్ట్ సైడ్ తిరుమల నంబి సన్నిధి. తిరుమల నంబి అంటే ఎవరంటే శ్రీశైల పూర్ణ అని చెప్పేసి ఒక గ్రేట్ ఆచార్య. ఆయనకి ఎందుకు అక్కడ సన్నిధి ఉందంటే ఆయన వచ్చేసి చాలా గ్రేట్ డివోటీ బాలాజీకి. సో ఆయన ఏం చేస్తాడంటే రోజు వెంకటేశ్వర స్వామి కొరకు పాప వినాశన తీర్థం ఉంది కదా, పాప వినాశన తీర్థం వరకు నడుచుకొని పోయి అక్కడ నుంచి రోజు నీళ్ళు తీసుకొని వస్తారన్నమాట. బాలాజీకి తాగడానికి, స్వామికి అభిషేకానికి అన్ని వాటర్ కూడా ఆయన అక్కడి నుంచి తీసుకొని వస్తారన్నమాట. ఆయన తీసుకొని వస్తుండగా ఒకరోజు బాలాజీ ఏం చేస్తారంటే ఒక చిన్న వేటకారులు అడవిలో ఉండే జనాలు ఉంటారు కదా, అలాగే చిన్న పిల్లవాళ్ళలాగా వచ్చేసి తాత నాకు దాహం ఉంది, కొద్దిగా నీళ్ళు తాత కొద్దిగా నీళ్ళు అని అడుగుతారు. ఈయనేం పట్టించుకోడు, అయ్యో ఇది నీకెందుకు ఇవ్వకూడదు, ఇది నేను దేవుడి కొరకు దేవుడు తాగడానికి, దేవుడికి అభిషేకం ఉంటుంది, ఇది ఎవరు ముట్టుకోకూడదు, నేను ఆ దేవుడి కోసం అని చెప్పేసి ఆయన తిరుమల మీద పట్టించుకోకుండా అట్టా తలలో మోసుకొని గుడికి వెళ్తూ ఉంటారు అనమాట. అలా గుడికి వెళ్తూ ఉంటే ఈయన ఏం చేస్తాడు, ఈ పిల్లవాడు ఎవరు సాక్షాత్ బాలాజీ, ఆయన ఊరికే ఉంటాడు అనమాట. ఆ చిన్న ఒక రాయి తీసుకొని వెనక నుంచి కొట్టేస్తారనమాట. ఆ కుండని పగలు కొడతారనమాట. పగలు కొట్టేసి ఆ నీళ్ళు ఎట్ట కారుతా ఉంటే మొత్తం తాగేస్తాడు బాలాజీ. మొత్తం నీళ్ళంతా కూడా తాగేస్తాడు. బాలాజీ ఏమనుకున్నాడు, నా కోసమే కదా ఆయన తీసుకొచ్చేది నీళ్ళు, నేను ఇక్కడే తాగేస్తాను అని చెప్పేసి బాలాజీ నీళ్ళు మొత్తం తాగేస్తాడు అనమాట. తాగిన తర్వాత తిరుమల మీ తిరిగి చూస్తాడు, నేను దేవుడి కొరకు తీసుకుపోయే నీళ్ళు, నేను చాలా దూరం ఉంది కదా తిరుమల నుంచి పాపవినాశం దగ్గర 10 కిలోమీటర్స్ ఏమో ఉంది, అంత దూరం నడుచుకొని వచ్చి తిరిగి పోలా. అప్పట్లో తిరుమల ఎట్లా ఉంటుందంటే ఫుల్ అడవి, చాలా జంతువులు ఉన్నాయి, ఎప్పుడు చలి వర్షం, చాలా కష్టంగా ఉంటాయి. నడిచి గుడి దగ్గర వచ్చినప్పుడు ఈయన పగలగొట్టి నీళ్ళు మొత్తం ఖాళీ చేశారు. నువ్వు నా కుండ పగలగొట్టేశావు, ఇప్పుడు నేను మళ్ళీ తిరిగి అంత దూరం పోవాలా మళ్ళీ దేవుడికి నీళ్ళు తీయడానిలే అని చెప్పి ఆయన చాలా బాధతోటి చెప్తారనమాట. అప్పుడు ఈ తిరుమల ఈ బాలాజీ చెప్తాడు చిన్న పిల్లవాడిలాగా, తాత మీరేం బాధపడదు, నేను మీకోసం ఇంకొక తీర్థం తయారు చేస్తానని చెప్పేసి చేతిలో ఉండే వేటకారుడు కదా బాణం తీసుకొని ఒక రాయి పెద్ద కొండ ఉన్నది, ఆ రాయికి బాణం వదులుతారనమాట. బాణం వదిలేస్తే ఆ కొండ లోపల నుంచి ఆకాశ గంగా జలం అక్కడ వచ్చేస్తాయి అనమాట. అక్కడ నుంచి ఇట్లే ఆ రాయి లోపల నుంచి వస్తాయి అనమాట. అదే ఆకాశగంగా తీర్థం. సో ఇప్పుడు కూడా మీరు ఆకాశగంగా తీర్థం చూస్తున్నారా? ఆకాశగంగా తీర్థం తిరుమల నంబి కొరకు వెంకటేశ్వర స్వామి రప్పించారనమాట. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు బాలాజీకి పొద్దున అభిషేకానికి తీర్థం వచ్చేసి ఆకాశగంగా తీర్థం నుంచి వస్తుంది. ఇంకోటి వచ్చి స్వామి గుడి లోపల మీరు ప్రదక్షిణం చేస్తుంటే బంగారు బావి అని పెట్టుంటారు, స్వర్ణ బావి, సోనేసే బన కువా, బంగారు బావి, అక్కడి నుంచి కూడా నీళ్ళు తీస్తారు. అది కూడా యమునాచార్య టైంలో యమునాచార్య అట్లా సిస్టమ్ పెట్టారనమాట. ఆ బంగారు బావిలో కూడా నీళ్ళు తీసుకోవచ్చు, ఆకాశ గంగలో కూడా నీళ్ళు తీసుకోవచ్చు అని చెప్పేసి సిస్టమ్ పెట్టారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ తిరుమల నంబి యొక్క వంశంలో ఉండేవాడు, వాళ్ళని తోళప్ప అన్నారు. తోళప్ప కైంగర్యం అని చెప్తారనమాట. తోళప్ప గార్డెన్ అని చెప్పి గార్డెన్ ఉంది. ఇప్పుడు కూడా తీర్థ కైంగర్య ఉత్సవం అని చెప్పేసి ఇయర్లీ వన్స్ జరుగుతాయి అనమాట. అప్పుడు తిరుమల నంబి వంశం వాళ్ళకి ఇప్పుడు కూడా వాళ్ళు అక్కడి నుంచి నీళ్ళు తీసుకొస్తారు. వాళ్ళకి ఆ మర్యాదలు అంతా కూడా బాలాజీ ఇప్పుడు కూడా ఇస్తూ ఉంటారు అనమాట ఆ ప్లేస్లో. సో తిరుమల నంబికి. సో తిరుమల నంబి దర్శనం తర్వాత మనం ఇంకా కొద్దిగా ముందుకెళ్తే అక్కడ మనకు కనిపించేది వచ్చేసి లెఫ్ట్ సైడ్ కొద్దిగా లోపలికి వెళ్తే అనందాళ్వాన్ విన్నారా మీరు? అనందాళ్వాన్ ఒక గార్డెన్ దొరుకుతాయి అన్నమాట. సో అనందాళ్వాన్ ఒక గార్డెన్లో అక్కడ మీరు చూస్తే తిరుమల దర్శనానికి మీరు మెయిన్ ఎంట్రన్స్ లోపల వెళ్తే కాలు గడగడానికి నీళ్ళు వస్తూ ఉంటాయి కదా ఒక చోట, చూస్తున్నారు. ఎంతమంది తిరుపతి వెళ్ళున్నారు? ఆల్మోస్ట్ అందరు వెళ్ళున్నారు కదా. సో మెయిన్ ఎంట్రన్స్లో ఇటు వెళ్తూ ఉంటాయి, అక్కడ నీళ్ళు వస్తూ ఉంటాయి ఒక చోట.
కాలు కడగడానికి నీళ్ళు ఉన్నాయి మెయిన్ ఎంట్రన్స్ కాడ. అక్కడ మీరు పైకి చూస్తే రైట్ సైడ్లో ఒక గడపార లాంటిది పెట్టుంటారన్నమాట. రాసి ఉంటారన్నమాట ఆనందాళ్వాన్ స్క్రోబార్, ఆనందాళ్వాన్ గడపార అని చెప్పేసి రాసి ఉంటారన్నమాట. ఆ లీల ఎట్లా జరిగిందంటే చాలా పెద్ద లీల, అది కొద్దిగా చెప్తాను ఇప్పుడు. సో ఒకసారి శ్రీరంగంలో ఏమవుతాయంటే, ఎంతమందికి తెలుసు ఆనందాళ్వాన్ స్టోరీ? తక్కువ మంది. ఓకే ఓకే మళ్ళీ చెప్తాను అయితే. సో ఒకసారి శ్రీరంగంలో రామానుజాచార్య ప్రవచనం ఇస్తుంటారన్నమాట. ప్రవచనం ఇస్తూ ఉంటే అవిలో ఒక శ్లోకం వస్తుంది, సింధు పూమగిళం తిరువేంకటం. సో వెంకటేశ్వర స్వామికి పుష్పాలు అంటే చాలా ఇష్టం అనమాట. పుష్ప మండపం 4 మండపాలు చెప్తారు. నిన్న ప్రభు చెప్పారు కదా, భోగ మండపం, పుష్ప మండపం, త్యాగ మండపం, జ్ఞాన మండపం చెప్పేసి. కంచి వరదరాజు వచ్చేసి త్యాగ మండపం, శ్రీరంగం వచ్చేసి భోగ మండపం, మేలుకోట అనే ప్లేస్ జ్ఞాన మండపం, తిరుపతి బాలాజీ వచ్చేసి పుష్ప మండపం. స్వామికి పుష్పం అంటే చాలా ఇష్టం అనమాట. అందుకని తోమాల సేవ విన్నారా? తోమాల సేవ స్వామికి పెద్ద తోల్ అంటే షోల్డర్, తమిళ్లో తోల్ మాల, పెద్ద మాల ఇక్కడ వేస్తారు స్వామికి, దానికి తోమాల సేవ అంటారన్నమాట. సో ఈ వెంకటేశ్వర స్వామికి పుష్పాలు చేసి కైంకర్యం చేయాలని చెప్పేసి రామానుజాచార్యకి కోరిక వచ్చిందనమాట. అయితే ఆ టైంలో తిరుమల ఎట్లా ఉంటుందంటే ఫుల్ అడవి, ఎవరు కూడా పోయేవాళ్ళు తిరిగి వస్తారని గ్యారంటీ లేదు. పులిలు, ఏనుగులు, అన్ని రకాల పాములు ఉన్నాయి. ఇప్పుడులాగా మెట్లు ఏం లేదు, ఎప్పుడు వర్షం పడుతుంది, చలి. సో రామానుజాచార్య అడుగుతారు, ఇప్పుడు తిరుమలకి వెళ్ళి వెంకటేశ్వర స్వామికి పుష్ప కైంకర్యం చేయడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు అని చెప్పి అడుగుతారన్నమాట రామానుజాచార్య. అడిగితే మొత్తం పెద్ద చాలామంది ఉన్నారు రామానుజాచార్య దగ్గర, అందరూ సైలెంట్ అనమాట. యాక్చువల్లీ ఏమవుతుందంటే వెంకటేశ్వర స్వామి బాలాజీ కల్లోకి వచ్చి చెప్తారన్నమాట, నేను ఇక్కడ ఒంటరిగా ఉన్నాను. సరే వెంకటేశ్వర స్వామి రామానుజాచార్య కల్లోకి వచ్చి చెప్తారన్నమాట, నేను ఒంటరిగా ఉన్నాను ఇక్కడ, నీ దగ్గర ఎంతమంది ఉన్నారు కదా, ఒకరిని ఇక్కడ పంపించు నాకు పుష్ప కైంకర్యం చేయడానికి అని చెప్పేసి బాలాజీ ఆనందాచార్య కల్లో చెప్తారన్నమాట. బాలాజీ రామానుజాచార్య కల్లో చెప్తారన్నమాట. సారీ. సో అప్పుడు రామానుజాచార్య అడుగుతారు, ఎవరు మీ ఇంతమంది ఉన్నారు కదా, మిమ్మల్ని ఎవరు రెడీగా ఉన్నారో తిరుమలకి వెళ్ళి బాలాజీకి పుష్ప కైంకర్యం చేయడానికి ఎవరు రెడీగా ఉన్నారని చెప్పేసి. అందరూ సైలెంట్ అనమాట. ఎవరు కూడా ఆ కొండపైన పోయి చలిలో ఉండడానికి ఎవరు రెడీ లేదు. దానికంటే ఇంకేమంటే వాళ్ళకి గురు మహారాజు రామానుజాచార్య ఆయన వదిలేసిపోవడానికి ఎవరికి ఇష్టం లేదనమాట. అందరు సైలెంట్గా ఉంటారు. అప్పుడు ఆనందాళ్వా అని చెప్పేసి ఒక డివోటీ ఆనందాచార్య అని చెప్తారు. ఆయన ఏం చేస్తాడు, సడన్గా ముందు లేస్తే అధిక ప్రసంగి, నువ్వు చాలా ఓవర్ అది చేస్తున్నావు అని చెప్పి అంటారు కదా. అందుకని లాస్ట్గా అందరూ ఎవరు లేదన్నప్పుడు మెల్లగా లేస్తారనమాట. లేచేసి ఆయన గ్రహస్థ ఆయన లేచి చెప్తాడు, రామానుజాచార్య ఇది మీ ఇచ్చ, మీ యొక్క ఆజ్ఞ అయితే నేను దీన్ని పోయి మీకోసం ఆ సేవ చేయడానికి నేను రెడీగా ఉన్నాను అని చెప్పి రామానుజాచార్యకి ఈ ఆనందాచార్య చెప్తారనమాట. ఆనందాచార్య చెప్పగానే రామానుజాచార్యకి ఎంత హ్యాపీ అనమాట. నీ దాంట్లో ఆన్పిల్లై తమిళ్లో చెప్తారు, నువ్వే మగవాడు, నువ్వే మగపిల్లవాడు అని చెప్పేసి ఆయన గట్టిగా పట్టుకుంటారు అనమాట రామానుజాచార్య ఆనందాచార్యని గట్టిగా ఎంబ్రేస్ చేసుకుంటారు. అప్పుడు ఆనందాచార్యను ఆయన భార్య ప్రెగ్నెంట్ అనమాట, గర్భవతిగా ఉంటుంది. వాళ్ళిద్దరు కలిసి శ్రీరంగం నుంచి తిరుమలకి పుష్ప కైంకర్యం చేయడానికి కొరకే కొండపైన నడుచుకొని తిరుమలకి వెళ్తారన్నమాట. తిరుమలకి వెళ్ళి అక్కడ చూస్తే అక్కడ చిన్న గుడిసెలాగా గుడి పక్కన పెట్టుకొని అక్కడ వాళ్ళు ఉండి సేవ చేస్తూ ఉంటారు. అయితే ఒక రోజు అయింది, 2 రోజులు అయింది, వీళ్ళకి నీళ్ళు తీసుకొచ్చి దేవుడికి సేవ చేయడానికి చూస్తే చాలా కష్టంగా ఉందన్నమాట. ఫుల్ ఎప్పుడు చూస్తే వర్షం ఆగేదే లేదనమాట. ఎప్పుడు చూస్తే వర్షము, పాములు తేళ్ళు తిరుగుతూ ఉంటాయి, మృగాలు జంతువులు తిరుగుతూ ఉంటాయి. అప్పుడు వీళ్ళ మధ్యలో ఎట్లా సేవ చేసేది అర్థం కాలేదు. ఇప్పుడు మనం ఉండే చోట జంతువులు వస్తే మనం పంపించచ్చు, ఇది జంతువులు ఉండే చోట, అది తిరుమల వనం కదా, దానిలో మనం వచ్చి మనం వాళ్ళని పోమని చెప్పలేము కదా అని అనుకునేసి ఏం చేయాలో అర్థం కాలేదు. చలికి జ్వరం వస్తుంది, భార్య ప్రెగ్నెంట్, 3 రోజులు అయింది. లాస్ట్కి వీళ్ళిద్దరు టోటలీ ఇంకా మన వల్ల కుదరదు అని అనిపించింది అనమాట. అప్పుడు భార్య చెప్తే, ఏమండి పోతాము, మనకి ఇక్కడ కుదరదు, మనం వెళ్ళిపోతాం అని చెప్పి భార్య చెప్తా ఉంది. ఆనందాచార్యకి ఏం చేయాలో అర్థం కావట్లేదు, చాలా కష్టం అనిపిస్తుంది. సో ఆ రోజు సరే ఇంకేం చేయలేము, నేనేదో పెద్దగా గర్వంగా చెప్పాను, నేను పోయి తిరుమల పుష్ప కైంకర్యం చేస్తాను చెప్పుకొని వచ్చాను, ఇప్పుడు మన వల్ల కుదరదు, ఇంక రిటర్న్ వెళ్ళిపోతాం, ఇంక గురు మహారాజ్ ఏమనుకుంటారని చెప్పి బాధ ఒక సైడ్ నుంచి ఉంది. సరే అని చెప్పి బాధపడి అట్లే పడుకునేస్తారన్నమాట. అప్పుడు బాలాజీ కళ్ళలోకి వచ్చి చెప్తాడు, ఆనందాచార్య నువ్వేం బాధపడొద్దు, నేను పొద్దున్న లేచిన వెంటనే ఒక కోనేరు త్రవ్వేసండి, పెద్ద చెరువు పుష్కరిణి కోనేరు త్రవ్వేసి ఆ నీళ్ళతోటి పుష్పం ఫ్లవర్ గార్డెన్ చేసేయండి, దాని ద్వారా మీకు అన్నీ రెడీ అయిపోతాయని చెప్పేసి బాలాజీ చెప్తారన్నమాట. సో భార్య అన్నీ నైటే అన్నీ ప్యాక్ చేసుకొని పొద్దున్న లేయంగానే బయలుదేరిపోతా అని చెప్పి రెడీగా ఉన్నారు, లగేజ్ అన్నీ ప్యాక్ చేసుకొని.
వాళ్ళు ఉత్సాహంగా హ్యాపీగా పడుకునింది భార్య. పొద్దున్న లేయంగానే భార్య హ్యాపీగా ఈరోజు నుంచి అయిపోయింది, మనం వెళ్ళిపోతాము అని చెప్పేసి ఉండి లేస్తే ఆనందాచార్య చెప్తాడు, లేదు మనం పోవట్లేదు, మనం ఇక్కడే ఉంటున్నాము, మనం కోనేరు తవ్వబోతున్నాం చెప్తాడు. భార్య షడ్ అయిపోయింది, ఏమిది నిన్ననే చెప్పారు కదా వెళ్ళిపోతాం, ఇప్పుడే మైండ్ మారిందా? అవును మైండ్ మారింది, మనసు మారిపోయింది, మనం కోనేరు తవ్వబోతున్నాము అని చెప్తారనమాట. సో భార్య భర్త ఇద్దరు కలిసి ఇద్దరే, వీళ్ళెవ్వరు వాళ్ళకి హెల్ప్ చేయడానికి కూడా ఒక్క మనిషి లేదనమాట, అంత పెద్ద కొండపైన ఎవ్వరు లేదనమాట. వీళ్ళిద్దరు కలిసి భర్త ఏం చేస్తారన్న గడపారతోటి త్రవ్వుతూ ఉన్నారనమాట, గుంత తవ్వుతూ ఉన్నారు. భార్య ప్రెగ్నెంట్, 7 months ఆమె గర్భవతి. ఆమె మట్టి తీసిస్తే ఆమె మోసుకొని పోతాయి, మట్టి మోసుకొని పోయి దూరంగా వెళ్ళి మట్టి పడేసేది. ఇట్లా వీళ్ళిద్దరు కష్టపడి సేవ చేస్తూ ఉంటారన్నమాట బాలాజీకి. బాలాజీ చూస్తాడు, ఆయనకి మనసు ఓర్చుకోదు, అయ్యో నా కోసం ఇంత కష్టపడుతున్నారే, నేను పోయి వాళ్ళకి హెల్ప్ చేస్తానని చెప్పేసి బాలాజీ ఆల్టర్ నుంచి ఒక చిన్న పిల్లవాడిలాగా బ్యూటిఫుల్గా ఉంటారన్నమాట, మంచి టర్బన్ అన్ని కట్టుకొని ఒక పిల్లవాడిలాగా వస్తాడు. వచ్చేసి అవును మీరు ఎందుకు ఇట్లా కష్టపడుతున్నారు, నేనున్నాను కదా, నేను మీకు హెల్ప్ చేస్తాను కదా అని చెప్పి వస్తారన్నమాట. అప్పుడు ఆనందాచార్య చెప్తా, లేదు నీ చిన్న పిల్లవాడు, నీకు ఇది ఆడుకోవాల్సిన ఏజ్, చిన్న ఏజ్ కదా, ఆడుకోవాల్సిన ఏజ్, మేము ఏజ్ అయిపోయింది, మేము దేవుడికి సేవ కొరకు వచ్చినాము, మా గురువు ఆజ్ఞ ఇచ్చింది సేవ చేయడానికి, అందువల్ల మేము ఈ సేవ ఎవరికి ఇయ్యము, మేమే చేస్తాము, నువ్వు ఆడుకో అని చెప్తారన్నమాట. నాకు నీ హెల్ప్ అవసరం లేదు, నువ్వు ఆడుకో అంటాడు. ఈయన బాలాజీ మళ్ళీ అడుగుతాడు, లేదు నేను హెల్ప్ చేస్తాను, మీరు మట్టి తీసిచ్చండి, నేను ఏదో ఒక విధంగా హెల్ప్ చేస్తాను, నేను మోసుకొని పోయి పడేస్తాను అంటాడు బాలాజీ. అప్పుడు ఆనందాచార్య అంటారు, లేదు నాకు నీ సేవ అవసరం లేదు, నాకు నా గురువు ఇచ్చిన సేవ, నేను దేవుడి కోసం చేయట్లేదు, నా గురువు యొక్క ఆజ్ఞ ఫాలో చేయడానికి కొరకు చేస్తున్నాను, నేను గురువు యొక్క సేవను నేను వేరే ఎవరికి ఇయ్యను, నేనే చేయాలా అని చెప్తారనమాట. సో అప్పుడు మళ్ళీ అడిగితే ఆయన కోపం వస్తాయన్నమాట ఆనందాచార్యకి, నువ్వు పోతావా లేదా అని అడుగుతారనమాట బాలాజీ దగ్గర. అప్పుడు బాలాజీ అక్కడి నుంచి వెళ్ళేసి ఆ భార్య కష్టపడి మోసే చూస్తే ఆయనకి బాధ, ఎంత కష్టపడి మోస్తుంది ప్రెగ్నెంట్ గర్భవతి అని చెప్పేసి బాలాజీ ఆమె దగ్గరికి వెళ్ళి అడుగుతుంది. మీరు ఆమె దగ్గర పోయి మాట్లాడరనమాట, అట్టే చేతి నుంచి లాక్కుండా వేస్తారు, ఆ గంబ మోసుకొని పోతుంది కదా మట్టిని పెరికేసేసి పడేస్తారనమాట. అప్పుడు చెప్తా, అయ్యో నా భర్త చూస్తే తిడుతుందే అని చెప్పి చెప్తుంది అమ్మ. అప్పుడు బాలాజీ ఏమి చెప్తుంది, సరే నేను ఇక్కడ దాకా తెచ్చిస్తాను, నా భర్త ఎక్కడైతే కనపడదు కదా, ట్రైనింగ్ వస్తాయి కదా, తిరుగుతాయి కదా, అక్కడి నుంచి నువ్వు పడేసే అంటారనమాట. సో భార్య అక్కడి నుంచి మట్టి తీసుకొని అక్కడ వరకు తీసుకొస్తుంది. అక్కడి నుంచి ఏం చేస్తాడు, బాలాజీ మోసుకొని పోయి పాడేసేసి పరిగెత్తుకుని వస్తాడు. ఆయన చాలా చిన్న పిల్లవాడు కదా, ఒక 10 సంవత్సరాల పిల్లవాడు లాగా ఉన్నారు, చాలా ఫాస్ట్గా పరిగెత్తి వస్తూ ఉన్నాడు అనమాట. అప్పుడు ఆనందాచార్య చూస్తూ ఉన్నాడు, నా భార్య ప్రెగ్నెంట్, ఎట్లా ఇంత త్వరగా వస్తుంది, ఇంత ఫాస్ట్గా ఎట్లా చేస్తుంది అని చెప్పేసి బాలాజీకి ఆనందాచార్యకి డౌట్ వస్తాయి అనమాట. డౌట్ వచ్చి భార్యని అడుగుతుంది, ఏంటి నువ్వు ఇంత ఫాస్ట్గా ఎట్లా వస్తున్నావు, ఎంత ఫాస్ట్గా ఎట్లా పడేసి వస్తున్నావు అని అడుగుతారు అనమాట. అడిగితే అప్పుడు ఆమె భర్త దగ్గర అబద్ధం చెప్పకూడదని చెప్పి చెప్పేస్తారనమాట. నేను అది కాదు, ఆ పిల్లవాడు వచ్చి హెల్ప్ చేస్తున్నాడు, ఆయన నేను వద్దంటే కూడా వినట్లేదు, ఆయనే లాక్కుండా పోయి తీసి పడేస్తూ ఉన్నారు అట్లా చెప్తుందనమాట ఆవిడ. అప్పుడు ఆనందాచార్యకు కోపం వచ్చేస్తాయి, ఆ పిల్లవాడు నా గురువు ఇచ్చిన సేవను తీయాలనుకున్నాడు, నాకు జీవితంలో ఉండే ఒకే ఒక గది నా గురువు, ఆయనకి చేయాల్సిన సేవే నాకుండే నాకు భక్తికి, నా గోలోకం పోవడానికి, వైకుంఠం పోవడానికి ఒకే మార్గం గురువు ఒక సేవ, దాన్ని ఆయన తీసుకునేస్తాడా, ఎక్కడ పిల్లవాడు అని చెప్పేసి ఆనందాచార్య కోపంతో గడపార పెట్టుకొని ఎక్కడ పోతావా లేదని చెప్పి భయపెట్టిస్తూ గడపార పెట్టుకుని ఆయన పట్టుకోవడానికి పోతారన్నమాట. ఆనందాచార్య పరిగెత్తి పోతా ఉంటే ఆ పిల్లవాడు ఏం చేస్తారంటే భయపడి అయ్యో నన్ను ఏం చేయొద్దు అని చెప్పి బాలాజీ పరిగెడతారనమాట. పరిగెత్తినప్పుడు ఏం చేస్తారంటే చాలా స్పీడ్గా పరిగెడతా ఉన్నారు. పరిగెత్తి బాలాజీ ఒక చెట్టు పైన ఎక్కి కూర్చుండేస్తారనమాట. ఆనందాచార్య కింద నిలబడతారు, కిందకి దిగుతావా లేదా అని చెప్పేసి. బాలాజీ నన్ను ఏం చేయదు, నేను ఏ డిస్టర్బ్ చేయను, మీరు ఎట్ట చెప్తే అట్ట వింటాను, నన్ను ఏం చేయొద్దు, నేను కావాలంటే నీకు నా మగర కుండలం కూడా ఇచ్చేస్తానంటాడు అనమాట. మగర కుండలం ఇప్పేసి ఇస్తారనమాట. లాస్ట్ బంగారు గోల్డెన్ డోతి ఇది కూడా ఇస్తానంటాడు. ఫస్ట్ నువ్వు దిగుతావా లేదా అని ఆనందాచార్య. సో గోల్డ్ డోతి అది కూడా ఇచ్చేస్తానమాట. ఇచ్చిన తర్వాత సరే అది కింద పడేసి నేను వస్తానంటాడు అనమాట బాలాజీ. లాస్ట్కి ఆయన కిందకి దిగినే ఉంటాడు, దిగేసి దిగినప్పుడు మళ్ళీ కొట్టడానికి వస్తారు ఆనందాచార్య కడపార పెట్టుకుని. అప్పుడు బాలాజీ వేగంగా పరిగెత్తినప్పుడు జస్ట్ ఆ అబ్బాయిని ఇంకా బాగా ఒకసారి తిట్టేస్తే, కొన్నిసారి చిన్న పిల్లలు తప్పు చేస్తే మనం వాళ్ళని బెదిరించడానికి వరకు కొద్దిగా గట్టిగా తిడతాం కదా. యాక్చువల్లీ మనకు వాళ్ళని కొట్టాలా అట్లా మూడు ఉండదు. అయితే వాళ్ళని కొద్దిగా భయపెట్టించడానికి చెప్తాం కదా, నీకు వేడితో మంటతో కాల్చేస్తాను, ఇలా కర్రతోటి కొడతాను అంటే చెప్తాం కదా. ఆ విధంగా ఆనందాచార్య ఏం చేస్తాడంటే కర్ర తీసుకుని కొడతాను నేను అని చెప్పేసి అట్లా బెదిరిస్తూ ఉన్నాడు అనమాట. బెదిరించడానికి జస్ట్ ఆ కర్రను విసిరేస్తాడు. ఆయన పైన కొట్టాలని ఉద్దేశం లేదు, ఊరికి అట్ట పైన బెదిరించడానికి కూడా ఇక్కడ విసిరేస్తారనమాట. ఆయన పరిగెడతా ఉంటాయి. ఆ టైంకి బాలాజీ ఇట్లా తిరిగినప్పుడు ఏమైంది, ఆ గడపార పోసి ఆ బాలాజీ వెంకటేశ్వర స్వామి యొక్క చిన్న పిల్లవాడికి వచ్చాడు కదా, ఈ అట్లా ఇక్కడ తగులుతాయి అనమాట. తగులుతుంది.
అనందాచార్య పట్టించుకోడు, అదేం తగలలేదు అనుకుంటే అనందాచార్య చూడలేదు. బాలాజీ ఏం చేస్తారంటే పరిగెత్తి గుడి లోపలికి వెళ్తారన్నమాట. గుడికి ఎట్ట వెళ్తారంటే, గుడిది మామూలు మనం ప్రదక్షిణ ఎట్ట చేస్తాము, క్లాక్ వైజ్ ఇట్ట చేస్తాము. ఆ రోజు బాలాజీ ఏం చేస్తే గుడిది ఇటువైపు నుంచి తిరుక్కొని గుడి లోపలికి వెళ్ళి తలుపేసుకున్నాడు అనమాట. అనందాచార్య పరిగెత్తి వచ్చి గుడి తలుపు తెరిచి లోపలికి వచ్చి చూస్తే లోపల పిల్లవాడు లేదు. ఎవరున్నారు? స్వామి వెంకటేశ్వర స్వామి ఒక్కడే ఉన్నారు. స్వామి యొక్క ఇక్కడ చూస్తే ఇక్కడ నుంచి రక్తం కారుతూ ఉందన్నమాట, కిందకి రక్తం వస్తూ ఉంది. స్వామి క్షమించు, నువ్వే నాకు హెల్ప్ చేయడా. అప్పుడు బాలాజీ అడుగుతారు, ఏమయ్యా నేను నీకు హెల్ప్ చేయాలని వస్తే నువ్వు నన్నే కొట్టేస్తున్నావా అని చెప్పి బాలాజీ అడుగుతారు అనమాట. అప్పుడు స్వామి క్షమించు, నేను తెలియకుండా చేశాను, సారీ అని చెప్పేసి అనందాచార్య అట్లే బాలాజీ కాళ్ళ మీద పడతారనమాట. అప్పుడు బాలాజీ చెప్తాడు, లేదు అనందాచార్య, అనందాళ్వాన్ నువ్వు నాకు ఎంతో క్లోజ్, నీ నా కోసం ఎంత కష్టపడి సేవ చేస్తున్నావు, నువ్వేం బాధపడదు, నన్ను కొట్టావు అనుకోద్దు. నువ్వు వెంటనే కొద్దిగా పచ్చకర్పూరం తీసుకొచ్చి పెట్టావు అనమాట. అటు పచ్చకర్పూరం కొన్ని ఇది తీసుకొని మెడిసిన్ లాగా చేసేసి అనందాచార్య బాలాజీకి ఈ చోట పెడతారనమాట. సో అందుకని ఇప్పుడు కూడా మీరు తిరుమలకి వెళ్తే వెంకటేశ్వర స్వామికి ఇక్కడ ఒక తెల్ల గుర్తు మీరు అందరూ చూసి ఉండొచ్చు కదా. ఎందుకంటే బాలాజీ చెప్పారన్నమాట, ఎప్పుడు నా వక్షస్థలంలో ఎట్లా లక్ష్మీదేవికి స్థలం ఇచ్చానో అలా వచ్చిన వాళ్ళకి అంతా తెలియాలా, నువ్వు నన్ను కొట్టి నువ్వు నాకు అంత దగ్గర అని చెప్పి అందరికి తెలుసుకోవాలా అని చెప్పేసి ఆ వైట్ మార్క్ ఇప్పుడు కూడా బాలాజీ ఇక్కడే పెట్టుకుని ఉంటారన్నమాట. సో ఆ గుర్తు మీద అనందాచార్యది గడపార ఇప్పుడు కూడా మీ బాలాజీ టెంపుల్ ఎంట్రన్స్లో చూస్తే అక్కడ తగిలిచ్చుండారు ఆ గడపార. నెక్స్ట్ టైం పోయినప్పుడు చూడలేని వాళ్ళు ఉంటే ఆ గడపార గమనించి చూడండి. అలాగే మీరు ఆనందాచార్య గార్డెన్కి వెళ్తే ఇప్పుడు కూడా ఇయర్లీ ఒకరోజు ఆనందాచార్య ఏం చేస్తారంటే ఆ ఉత్సవం జరుగుతుంది. ఆ ఉత్సవం ఇప్పుడు బాలాజీ డీటీస్ని గుడిది ఇటువైపు తిప్పుకొని వస్తారన్నమాట. తిప్పుకొని వచ్చేసి అక్కడ ఆనందాచార్య ఒక వృక్ష రూపంలో ఉన్నారని చెప్పేసి అక్కడ చెట్టుకు షడారి మాల ప్రసాదం అంతా కూడా ఆ చోట ఇస్తారన్నమాట. అట్లా రామాచార్య తర్వాత ఆనందాచార్య ఆ ప్లేస్లో మంచి ఒక కోనేరు పుష్కరిణి తయారు చేస్తారు. ఆ పుష్కరిణి తయారు చేసి దానికి ఏం పేరు పెడతారంటే రామానుజ పుష్కరిణి అని చెప్పేసి దానికి పేరు పెడతారన్నమాట. పేరు పెట్టి అక్కడ సేవ చేస్తూ ఉంటాడు. సో ఈ అనంతాళ్వార్ ఒక గార్డెన్ బాలాజీకి ఎంతో ఇష్టం అనమాట. సో బాలాజీ ఏం చేస్తారు, రోజు బాలాజీ పద్మావతి ఇద్దరు కలిసి గార్డెన్లోకి వస్తారన్నమాట. నైట్ వచ్చేసి ఆ గార్డెన్లో ఏం చేస్తారంటే అన్ని ఈయన ఆనందాచార్య కష్టపడి ఒక్కొక్క చెట్టు చూస్తూ ఉన్నాడు. చెట్లో ఒక పూలు వచ్చిందా, ఇది బాలాజీ కొరకు ఇవ్వాలా చెప్పి ఒక్కొక్క పువ్వు చూసుకుని దానికి నీళ్లు పోసి దానికి ఎండ తగలకుండా నీడ పెట్టి చాలా జాగ్రత్తగా చూస్తూ ఉంటాడు. బాలాజీ తెలుసు కదా ఇది నా కోసమే చేసింది. సో బాలాజీ పద్మావతి ఇద్దరు వచ్చేసి ఏం చేస్తారంటే అన్ని గార్డెన్ అంతా కూడా ఈ వక్కాకు తినేదనమాట. వక్కాకు తెలుసు కదా, పాన్ సుపారీ తినేసి అన్ని చెట్ల పైన పూల పైన అన్నీ కూడా ఠూ అన్నీ ఉమ్మేసి మొత్తం అంతా కూడా కంపు చేసుకొని పోతారనమాట బాలాజీ. సో ఒకరోజు చూస్తాడు ఆనందాళ్వాన్, ఎవరైతే ఇట్ట నేను దేవుడి కోసం చేసిన గార్డెన్లో ఇట్ట ఘోరంగా చేసి ఉన్నారే చెప్పి చూస్తారన్నమాట. మరుసటి రోజు వస్తాడు బాలాజీ, వచ్చేసి ఏం చేస్తాడు, ఒక పూలు తీసేది మంచిగా కొత్త పూలు వచ్చిందనుకో, ఆ కొత్త పూలు తీసేసి పద్మావతి తలపైన పెడతారు. పెట్టేసి ఈ పువ్వు బాగాలేదు, ఇంకో పూలు తీసేది, అది తలలో పెట్టేది, పడేసేది. అట్లా 10 రోజులు అవుతుంది. గార్డెన్లో అన్ని పూలు ఆల్మోస్ట్ ఎండ్ అయిపోతుంది. అన్ని పూలు తీసి వచ్చి దాన్ని నలిపి పడేసేది అనమాట. ఆనందాళ్వార్కి రోజుకు కోపం వస్తుంది, ఎవరైతే ఇట్లా చేసేది, వీళ్ళు ఎవరో ఒకడు నైట్ పట్టుకోవాలని చెప్పేసి ఆనందాళ్వార్ ఇంకా లాస్ట్ రోజు ఇంకా కొన్ని పూలే ఉంది, అదే మిగిలింది, అదన్నా దేవుడికి పెట్టాలని చెప్పేసి ఆనందాళ్వార్ ఏం చేస్తాడు, ఆ రోజు నైట్ ఒక చెట్టు కింద కూర్చొని దాచుకుని ఉంటారన్నమాట. ఎవరైతే వస్తే పట్టుకుందాం అని చెప్పేసి. ఆ రోజు నైట్ చూస్తే బ్యూటిఫుల్గా మెరుస్తూ ఇద్దరు యంగ్ కపుల్స్ అనమాట, ఒక భార్య భర్తలు ఇద్దరు, కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు ఎట్లా ఉంటారో అట్లా గార్డెన్కి వస్తారన్నమాట. వస్తున్నారు మంచి తోళ్ళకి చేయి పెట్టుకొని బాలాజీ అక్కడ ఒక పూలు తీసేది, పద్మావతి తలలో పెట్టేది, మళ్ళీ ఇది బాగాలేదు పడేసేది. ఆనందాళ్వార్ చూస్తూ ఉన్నాడు, కోమజ్ ఇన్నాళ్ళుగా నేను కష్టపడి చేసిన గార్డెన్ని మీ ఇద్దరు నాశనం చేస్తారు, ఈరోజు మిమ్మల్ని చూపిస్తాను చెప్పి టక్కని జంప్ చేసి ఆనందాళ్వార్ వాళ్ళు పట్టుకొని పోతారన్నమాట. పట్టుకోవడానికి చెయ్యి అండింది బాలాజీది, పద్మావతి ఇద్దరు చెయ్యి పట్టుకున్నాడు. అందులో బాలాజీ చాలా స్మార్ట్, టక్కని ఎగురుకొని ఎస్కేప్ అయి పరిగెత్తి వెళ్ళిపోతాడు. బాలాజీ దొరకడనమాట. పద్మావతి చెయ్యి దొరికింది, పద్మావతి చేయి పట్టుకున్నారు. పట్టుకుని ఇన్నాళ్ళకి మీకు ఏమాత్రం ఇది ఉందా, దేవుడి కోసం చేసే గార్డెన్ ఇట్ట నాశనం చేస్తున్నారే, ఏమాత్రం బుద్ధి లేదా అని చెప్పి తిడతారన్నమాట పద్మావతి బాలాజీని. నిన్ను ఫస్ట్ దారం తీసుకొని కట్టేస్తారు పద్మావతికి, 2 చెయ్యి కట్టుకొని ఆ చెట్టుకు కట్టేస్తారనమాట. పద్మావతి చెయ్యి ఇట్ట పెట్టుకొని ఆ చెట్టుకు కట్టేస్తారు. కట్టేసినప్పుడు పద్మావతి చెప్తుంది, యాక్చువల్ నాదేం తప్పులేదు, నేనేం చెప్పాను దేవుడికి వాడేదే వద్దని చెప్పాను, అయితే ఆయనే నా భర్త, ఆయనే ఏం పర్లేదు, ఆయననే లాక్కొని వచ్చారు, నేను వద్దని చెప్పాను, ఆయన వినలేదు, ఆయనే ఇదంతా చేశానని చెప్తారనమాట. అప్పుడు నువ్వైనా చెప్పొచ్చు కదా ఆమెకి, నువ్వైనా చెప్పొచ్చు కదా ఆయనకి అని చెప్పేసి. సరే ఏం పర్లేదులే, నీలాంటి అందమైన భార్యను వదిలేసి ఆయన ఉండలేడు, తప్పకుండా ఆయన వస్తాడు నీకోసం, నిన్ను కట్టి పెడితే ఇక్కడ పెడతా అని చెప్పి బాగా కట్టేసి చెట్టు కట్టి పెట్టేసి ఆనందాచార్య అక్కడ నైట్ అంతా ఎదురు చూస్తానమాట, ఆయన వస్తాడా లేదా అని చెప్పేసి చూస్తూ ఉంటాడనమాట.
అలా చూస్తూ ఉండగా అక్కడ సుప్రభాతం టైం అయింది. ఆడ అర్చకులు వెళ్ళి గుడి తెరిచి చూస్తే అక్కడ వెంకటేశ్వర స్వామికి వక్షస్థలంలో అమ్మవారు లేదనమాట. అమ్మవారు లేదు. అమ్మవారు కనపడకుండా పూజారులంతా స్టన్ అవుతున్నారు. అప్పుడు బాలాజీ చెప్తారనమాట, ఏం లేదు, ఆనందాళ్వారు నా భార్యని అక్కడ కట్టేసి పెట్టినాడు చెట్లో, పోయి తీసుకుంటారంటే చెప్తారనమాట. అప్పుడు అర్చకులు అందరూ వెళ్ళేసి ఆనందాళ్వారి దగ్గర అడుగుతారు. అప్పుడు ఆనందాళ్వారికి అయ్యో సారీ అని చెప్పేసి అమ్మవారు అప్పుడు పద్మావతి చెప్తుంది, నువ్వుగా నా దారం కట్టారు కదా, నన్ను వదిలేస్తే నేను నీ కూతురులాగా అయిపోతాను చెప్పి పద్మావతి అడుగుతుంది అనమాట. ఆనందాళ్వారి మాటలు వింటారనమాట. లాస్ట్ ఎప్పుడైతే బాలాజీ చెప్పారో అప్పుడు ఆ ముడి ఇప్పేసి పద్మావతిని తీసుకొని వచ్చి బాలాజీ చేతికి ఇస్తారనమాట. అందువల్ల బాలాజీకి మామ అయిపోతారనమాట. తన కూతురిని ఇస్తే అల్లుడికి ఇస్తే మామ అయిపోతారు కదా. అలా ఆనందాళ్వాన్ వచ్చేసి బాలాజీ వెంకటేశ్వర స్వామికి మామగా మారిపోతారనమాట. ఇంకొక స్టోరీ చెప్తాను, టైం ఉంది కదా. ఓకే. సో ఇంకో రోజు ఏమైందంటే ఆనందాళ్వాన్ చాలా పెద్ద స్టోరీ, చాలా లీల ఉంది తిరుమలలో. ఇంకో రోజు ఏమవుతుందంటే ఆయన మాల కడతా ఉంటారన్నమాట. ఆనందాళ్వాన్ మాల కట్టేసి ఆ మాల ఏంటంటే చిన్న చిన్న మొగ్గలు ఉన్నప్పుడు పూలు కొయ్యాలి. కోసిన తర్వాత పెద్దగా ఓపెన్ అయిపోతే మళ్ళీ దాన్ని కట్టడం కష్టంగా ఉంటుంది కదా. చిన్నగా ఉన్నప్పుడే కట్టేసి తీసుకెళ్ళి దాన్ని నీళ్ళు చల్లి పెట్టి కరెక్ట్ ఈవినింగ్ టైంలో వేస్తే దేవుడికి వేసే టైంలో ఆ ఫ్లవర్ ఇట్లా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు దేవుడికి మంచి స్మెల్ వస్తుంది. అట్లయినా మొగ్గులు ఉన్నప్పుడే కష్టం కడతా ఉంటారు అన్నమాట. ఈ ఫ్లవర్స్ కడతా ఉండగా ఏమవుతుందంటే బాలాజీ అక్కడి నుంచి ఒక మనిషిని పంపిస్తాడు, ఆనందాళ్వాన్ రమ్మని చెప్పని చెప్పేసి. ఆనందాచార్య చెప్తాడు, నేను ఇప్పుడు రాను, నేను నా గురువు ఒక ఆజ్ఞ దేవుడికి పుష్ప కైంకర్యం చేయమని, కాబట్టి ఫ్లవర్ కడుతూ ఉన్నాను, ఇప్పుడు రాలేను అని చెప్పి పంపిస్తాను అనమాట. బాలాజీ కోపం వస్తాయి, మళ్ళీ ఇంకో మనిషి పంపిస్తాను. ఆనందాళ్వాన్ త్వరగా రమ్మని చెప్పాను. ఈయన పోడనమాట. నాకు నా గురువు యొక్క సర్వీస్ ఇంపార్టెంట్. మన గురువు యొక్క ఆజ్ఞ కదా మనకు కృష్ణుడికి ఉండే కనెక్షన్ కంటే మనకు గురువుకు ఉండే కనెక్షనే చాలా ఇంపార్టెంట్ అనమాట. అప్పుడు ఈయన ఏం చేస్తాడు, నా గురువు ఇచ్చిన సేవ నేను చేయాలా, నేను ఫస్ట్ చెప్పేసి ఈయన మాల కడతా ఉంటారు అనమాట. బాలాజీకి మళ్ళీ కోపం వస్తాయి, మళ్ళీ ఇంకో మనిషిని పంపిస్తారనమాట. అంటే అప్పట్లో డివోటీస్ ఎంత ప్యూర్గా ఉన్నారు, దేవుడు అందరితో ఓపెన్గా మాట్లాడేవాడు అనమాట బాలాజీ వెంకటేశ్వర స్వామి. అంటే ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు, అటువంటి శుద్ధ భక్తులతోటి మాట్లాడుతున్నారు. అయితే ఆ బాలాజీకి ఇంకో కోపం వచ్చేసి ఇంకొక మనిషిని పంపిస్తాడు. ఆనందాళ్వాన్ వస్తావా లేదని అడుగును. ఈయన చెప్తాను, నా మాల అంతా కట్టేసి అన్ని ఫినిష్ చేసుకొని సాయంత్రం అయినప్పుడు అన్ని ఒక బుట్టలో పట్టుకొని తీసుకొస్తారు బాలాజీ దగ్గరికి. బాలాజీ చాలా కోపంగా ఉన్నారన్నమాట. చెప్తారు, ఏంటి నేను పిలిస్తే నీవు రావడం తెలీదా నీకు, నీ నా మెరిసి వల్ల నీ ఇక్కడ ఉన్నావు, నా కోపం వస్తే నేను ఇక్కడి నుంచి ఊరి నుంచి పంపించేస్తాను నీకు అట్టని చెప్పి బాగా తిరుగుతూ ఉంటారు అనమాట. ఆనందాళ్వాన్ అంటారు, అయ్యయ్యో నేను ఇప్పుడు ఈయన మెరిసి వాళ్ళు ఇక్కడ ఉంటున్నాను, ఈయన కానీ నన్ను పంపించేస్తే నా గురువుకి సేవ పోతాయి, మళ్ళీ అక్కడ పోయి నా గురువు దగ్గర నేను ఏం ఆన్సర్ చెప్పేది, సరే ఈయన దగ్గర దీనికంటే కూడా ఈయన దగ్గర గొడవ పెట్టేదే మేలని చెప్పేసి ఈయన చెప్తాడు, ఏంటి నువ్వు పిలిస్తే నేను నీ సేవ కోసం రాలేదు, ఇక్కడ నేను వచ్చింది నా గురువు సేవ, నా గురువు ఇచ్చిన సేవ నేను చేయడానికి వరకు నేను వచ్చాను. మళ్ళీ నువ్వు చెప్పావు కదా నన్ను పంపిస్తావు, నువ్వెవరు నన్ను పంపించడానికి, నేను ఇక్కడ వచ్చి సేవ చేస్తున్నాను, అలాగే నువ్వు కూడా బయట నుంచి వచ్చిన వాడే. ఈ ప్లేస్ ఎవరిది, ఇది వరాహస్వామిది. తిరుమల ప్లేస్లో ఒరిజినల్ ప్లేస్ ఇన్ఛార్జ్ ఎవరు, వరాహస్వామి. స్వామి పుష్కరిణి పక్కన ఉంది కదా వరాహస్వామి. ఆ వరాహస్వామి దగ్గరికి వెంకటేశ్వర స్వామి వైకుంఠం నుంచి తర్వాత వచ్చి ఆయన దగ్గర అడిగి ల్యాండ్ తీసుకున్నాడు. అప్పుడు ఆనందాళ్వార్ చెప్తారు, నీకేం రైట్స్ ఉందో అదే రైట్స్ నాకు ఇక్కడ ఉంది, నేను ఇక్కడ వచ్చి చేరినవాడే, నువ్వు చేరినవాడే, కాబట్టి నువ్వు రెఫ్యూజ్, ఐఎమ్ ఆల్సో రెఫ్యూజ్, సో నువ్వెట్ట నన్ను పంపించడానికి నీకేం రైట్స్ ఉంది అని చెప్పి అడుగుతారన్నమాట. సో బాలాజీ అనుకున్నాడు, ఈయన చాలా డేంజర్ పర్సన్ లాగా ఇంత మాట్లాడితే కుదరదు అని చెప్పేసి బాలాజీ సైలెంట్గా ఉంటారన్నమాట. సో అట్లా బాలాజీతో ఆయనకి చాలా స్వీట్ నీళ్ళ జరుగుతూ ఉంటాయి అనమాట. ఇంకో రోజు ఆనందాచార్య గార్డెన్లో పువ్వులు కుడుతూ ఉంటే, పూలు కోయడానికి పోతూ ఉంటే అక్కడ ఒక పెద్ద నాగపాంపు, స్నేక్, చాలా కోబ్రా ఉంటాయి కదా, పాము వచ్చేసి ఆనందాళ్వాన్ కాళ్ళని కాటేస్తాయి అనమాట. పాము కొరికేస్తే ఆనందాచార్య ఏం పట్టించుకోడు, కాళ్ళు కడిగేసి మళ్ళీ పూలు కోస్తూ ఉంటారనమాట. సో అందరు శిష్యులు చెప్తున్నారు, ఆయన ఆనందాళ్వాన్కి అప్పుడు శిష్యులు అందరు తర్వాత ఆయన తోడుగా ఉంటారు కదా, వాళ్ళందరూ చెప్తున్నారు, ఆనందాళ్వాన్ మీరు ఏదో మెడిసిన్ వేసుకోండి, విషం తీయాలా, విషం తలకెక్కితే చచ్చిపోతారు, ఏదో మెడిసిన్ వేసుకోండి అని చెప్పి చెప్తారనమాట. అప్పుడు ఆనందాళ్వాన్ చెప్తారు, ఏం పట్టించుకోరు, ఆయన వాటికి ఆయన సేవ చేస్తూ ఉన్నాడు, పూలు కోస్తూ ఉన్నాడు. విషం ఎక్కిన దాని గురించి ఏమి అసలు కేర్ చేయడం అనమాట, శరీరం గురించి ఏమాత్రం కేర్ లేదు. అప్పుడు వీళ్ళందరూ వెళ్ళి బాలాజీ దగ్గర చెప్తారు, బాలాజీ మీరైనా కొద్దిగా చెప్పండి, ఆయన పాము కడిచింది, ఆయన ఏం మెడిసిన్ వేసుకోవట్లేదు, ఏమి ట్రీట్మెంట్ తీసుకోవట్లేదు అంటారు. అప్పుడు బాలాజీ ఆయన పిలుస్తాడు, ఆనందాళ్వాన్ పిలిపించి, ఏమి పాము కొరికిందంట కదా, నువ్వు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు కదా అంటారు. అప్పుడు ఆనందాళ్వాన్ అడుగుతారు, స్వామి మీరు ఏ పాము గురించి మాట్లాడుతున్నారని అడుగుతారన్నమాట. అప్పుడు ఆనందాళ్వాన్ చెప్తారు, నా లోపల ఒక పాము ఉంది, ఎట్లా
నాకు కామం, క్రోధం, మాత్సర్యం అనే పాంబు నన్ను ప్రతి క్షణం క్షణం నన్ను కొరికి నన్ను ఫుల్ విషం చేసి నన్ను జన్మ జన్మాలకి ఇక్కడ బంధనం చేసి నన్ను పెట్టుంది. ఆ పాంబు గురించి చెప్తున్నారా, లేదా అడవిలో కొరికిన చిన్న పాంబు నాగపాంబు దాని గురించి చెప్తున్నారా అని అడుగుతారు అనమాట. అదే నిన్న కొరికింది కదా, పాంబు కొరికింది, దాని గురించి అంటారు. అప్పుడు బాలయ్య ఆనందారావు చెప్తారు, స్వామి నాకు లోపల ఉండే పాంబు కామక్రోధ మదమాత్సర్యం అనే పాంబు, ఆ పాంబు కంటే ఎంతో విషం. ఈ పాంబు ఒక విషం చిన్న విషం, దానికంటే ఎంతో పెద్ద విషం ఏదే మన లోపల ఉండే అహంకారం, కామక్రోధం. ఇది ఇంకా పెద్ద విషం. ఈ విషం వచ్చిన క్షణం క్షణం నా శరీరం అంతా విషం ఎక్కి ఉంది. సో ఈ విషం ఎక్కువ ఉంది కాబట్టి ఆ చిన్న విషం నన్ను ఏం చేయదు. ఒక్కవేళ ఈ విషం కంటే ఆ విషం పెద్దదైతే, నా లోపల ఉండే ఈ పాంబులో విషం కంటే ఆ పాంబు కొరికిన విషం ఎక్కువ ఉంటే నేనేం చేస్తాను, వైగుండం విరజా నదిలో స్నానం చేసి వైగుండంకి వచ్చి అక్కడ నీ సేవ చేస్తాను. లేదా ఈ పాంబు విషం కంటే నా లోపల ఉండే విషమే పెద్దగా ఉంటే నేనేం చేస్తాను, స్వామి పుష్కరిణిలో స్నానం చేసి మళ్ళీ నీ పూలు పుష్ప కైంకర్యం చేస్తూ ఉన్నాను. సో ఎటువంటి సిచ్యువేషన్లో అయినా కూడా నీ సేవ నాకు మిస్ అవ్వదు అని చెప్తారన్నమాట. అప్పుడు బాలాజీ ఏం చేస్తాడంటే, ఈయనకి ఇట్లంతా చెప్తే కుదరదని చెప్పి బాలాజీ ఆయన కృపతోటి ఆయన యొక్క విషం ఎక్కకుండా చేస్తారన్నమాట. సో ఆనందాళ్వార్కి ఏమి కాదనమాట. అట్లా బాలాజీ ఆనందాళ్వార్ బతికిపోతారన్నమాట, ఏం కాదనమాట. ఇంకో రోజు ఏం చేస్తారంటే, కాంచీపురం నుంచి నిన్న ప్రభు చెప్పారు కదా, నడాదూర్ అమ్మ అని చెప్పి ఒక డివోటీ, ఆయన పాలు ఇస్తారు బాలాజీకి, వరదరాజుకి పాలలో మేకొచ్చి పడింది, ఎంత బాధపడతారని చెప్పేసి నడాదూర్ అమ్మ అని చెప్పి డివోటీ. ఆయన తిరుమలకు వస్తారన్నమాట దర్శనానికి, బాలాజీ దగ్గరికి దర్శనానికి వస్తుంటాడు. వస్తూ ఉండగా కొండ ఎక్కాలి కదా, అప్పట్లో నడుచుకొని రావాలి కదా. కొండ సగం ఎక్కినప్పుడు వాళ్ళకి బాగా అలసిపోయి టైర్డ్ అయిపోయి అట్లా కూర్చోండిపోతారన్నమాట. సో బాలాజీ ఎట్లా అంటే, తిరుమలకు వచ్చిన ప్రతి ఒక్క జీవిని కూడా వాళ్ళ కడుపు నిండా ఫుడ్ పెట్టి, తిరుమల చూస్తారు కదా ఫ్రీ ప్రసాదం, ఫస్ట్ క్లాస్ ప్రసాదం ఉంటుంది. ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి ఫుల్ లడ్డు ప్రసాదం అన్నీ పెట్టి వాళ్ళ జీవామృతం కదా, జీవుల్ని ఫుల్ సాటిస్ఫై చేస్తారనమాట. సో ఎక్కడైతే డివోటీసీ నడాదూర్ అమ్మాళ్ళు వాళ్ళ గ్రూప్ భాగవతులు అందరూ కూడా నడుచుకొని వస్తూ ఉంటే వాళ్ళకి ప్రసాదం దొరకలేదు, నీళ్ళు లేదు, దాహంతో అట్లా కూర్చోంటే బాలాజీ ఏం చేస్తారంటే, ఒక చిన్న పిల్లవాళ్ళ ఒక రూముని తీసుకొని అప్పము, లడ్డు, మురుకులు, అతిరసం అన్నీ పట్టుకొని మోసుకొని కిందకి వెళ్తారనమాట. వెళ్ళేసి వాళ్ళకి ఇస్తాడు, ఈ ప్రసాదం తీసుకోండి అని చెప్పేసి. అప్పట్లో బ్రాహ్మణులు ఎట్లంటే, ఎవరైనా ఇస్తే ఎవరి ఇంట్లో అంటే వాళ్ళ ఇంట్లో తిన్నారనమాట. నువ్వు బ్రాహ్మణ కులంలో ఉండాలా, నీ కులం ఎవరు, నీ గోత్రం ఎవరు అన్నీ అడిగిన తర్వాత తింటారు. అప్పుడు నువ్వు ఎవరని అడుగుతారు. అడిగితే బాలాజీ ఏం చెప్తారు తెలుసా, నేను ఆనందాళ్వాన్ శిష్యన్ అంటారనమాట. నేను ఆనందాళ్వానికి శిష్యను, ఆనందాళ్వాన్ నన్ను మీకోసం ప్రసాదం పంపించాడు అని చెప్తారనమాట. వాళ్ళకి షాక్ అవుతాయి, ఆనందాళ్వారికి శిష్యరా, మాకంతా చెప్పలేదే. సరే నీ ఆనందాళ్వార్ శిష్యుడైతే నీ గురు ప్రణామ మంత్రం చెప్పుకోంటారనమాట. శిష్యుడైతే గురు ప్రణామ మంత్రుడు. అలా వెంటనే బాలాజీ చెప్తారన్నమాట, అఖిలాత్మ గుణావాసం అజ్ఞాన తిమిరాంధకం చెప్పి అనందార్యం అహంభజే అని చెప్పి ఒక శ్లోకం చెప్పేస్తారనమాట. అరే భలే చెప్తాడు శ్లోకం, కరెక్ట్. ఆనందాళ్వార్ అన్ని అజ్ఞాన తిమిరాంధం ఆశ్రదానం వత్సలం, అన్ని ఆశ్రయ వాళ్ళకి అందరికీ కూడా అభయం ఇచ్చేవాడు, మంచివాడు అని చెప్పి ఒక శ్లోకం టక్కనే వెంటనే బాలాజీ క్రియేట్ చేసి చెప్పేస్తారనమాట. అప్పుడు వీళ్ళు షాక్ అయిపోతారు. అవునా, సరే నువ్వు శ్లోకం చెప్పావు, అయితే ఈ శ్లోకంలో గురు పరంపరతోటి కనెక్షన్ ఉండాలి కదా. ఇప్పుడు ప్రభుపాద ప్రణామంది అంటే భక్తి సిద్ధాంత మహారాజుతో కనెక్షన్ ఉన్నాయి. అలా రామానుచారితి కనెక్షన్ ఈ శ్లోకంలో లేదే అని చెప్పి వాళ్ళు పట్టుకునేస్తారు, ఎవరు నడాదూరం వాళ్ళు. అప్పుడు లేదు ఇంకొక శ్లోకం కూడా ఉంది చెప్పేసి ఇంకొక శ్లోకం స్టార్ట్ చేస్తారన్నమాట. రామానుజార్యం అట్లా స్టార్ట్ చేసి ఇంకొక శ్లోకం చెప్తారన్నమాట. అప్పుడు యాక్చువల్లీ ఆనందాళ్వార్కి 2 ప్రణామ మంత్రం ఉంది, ఒకటి ఇది అని చెప్పేసి బాలాజీ అడ్జస్ట్ చేస్తారన్నమాట. అడ్జస్ట్ చేసిన తర్వాత సరే ఓకే అని చెప్పేసి వీళ్ళు ఆ ప్రసాదం, నిజంగా ఆనందాళ్వార్కి ఒక శిష్యుడు ఉన్నాడు, ఇంత అందంగా ఉన్నాడే చెప్పేసి ఇంతవరకు మనకి చెప్పలేదు ఆయన శిష్యుడు ఉండే విషయము అని చెప్పేసి వీళ్ళకి అంతా అదే డిస్కషన్. ఎవరు ఉండొచ్చు ఆనందాళ్వార్ మనకి చెప్పకుండా శిష్యుడిని స్వీకరిస్తారా అని చెప్పి వీళ్ళు ప్రసాదం అన్ని తినేసి నీళ్ళన్నీ తాగేసి కొండ ఎక్కుతున్నారన్నమాట. ఎక్కి అక్కడ సగం ఎక్కినప్పుడు ఆనందాళ్వార్ ఎదురుకు వస్తున్నారన్నమాట. రండి వచ్చారా, బాగున్నారా, మీ ఇంట్లో వాళ్ళు బాగున్నారా అని చెప్పి ఆనందాళ్వార్ అడుగుతున్నారు. వీళ్ళకంతా ఒకటే క్వశ్చన్, అవును నీకు శిష్యుడు ఉన్నారు కంటే నీ చెప్పలేదే, నీ ప్రసాదం పంపించావు, నీ శిష్యుడు అట్లా ఎట్లా అని చెప్పి వీళ్ళు అడుగుతున్నారు అనమాట. ఆనందాళ్వార్ శిష్యుడా, నాకెక్కడ ఉన్నారు శిష్యుడు, సర్లే మీరు అదే నీ శిష్యుడు వచ్చారు, నువ్వు ప్రసాదం పంపించా ఉంటావు కదా, వాడు నీ గురు ప్రణామ మంత్రం చెప్పాడు, నువ్వు మాకంతా చెప్పలేదు అని చెప్పి వీళ్ళు అడుగుతున్నారు. ఆనందాళ్వార్ పర్లేదు నీకేదో పిచ్చెక్కినట్టుంది, వచ్చి కోనేరులో స్నానం చేసి ప్రసాదం తినండి, అప్పుడు అన్నీ క్లియర్ అయిపోతాయి అని చెప్పేసి పైకి తీసుకెళ్తారన్నమాట. తర్వాత అప్పుడు బాలాజీ చెప్తాడు, యాక్చువల్ నేనే నీ శిష్యుని చెప్పి నేనే పోయినాను అని చెప్పేసి బాలాజీ చెప్తారన్నమాట. అట్లా ఇంకో స్టోరీ చెప్పచ్చా? ఓకే. సో ఆనందాచార్య
అట్లా తిరుమలలో బాలాజీతోటి ఎన్నో లీల థౌసండ్స్ ఆఫ్ పాస్ టైమ్స్ ఉందన్నమాట. ఒకసారి ఏమైందంటే శ్రీరంగం నుంచి పరాశర భట్టర్ అని చెప్పి ఒక ఆచార్య ఉంటాడు అనమాట. ఆయన ఏం చేస్తారంటే ఆయన దగ్గర ఒక డివోటీ వచ్చేసి ఆయన దగ్గర అడుగుతాడు, ఒక వైష్ణవుడు యొక్క క్వాలిటీస్, వైష్ణవుడు యొక్క గుణం ఎట్లా ఉంది అని చెప్పేసి ఆయన దగ్గర అడుగుతారు అనమాట. అప్పుడు ఆయన చెప్తాడు, ఈ క్వశ్చన్కి ఆన్సర్ నేను చెప్పలేను, నువ్వు తిరుమలకి వెళ్ళి అక్కడ అనందాళ్వార్ అని చెప్పేసి ఉన్నాడు, ఆయన దగ్గర పోయి అడుగంటారు అనమాట. ఆయన ఏం చేస్తారంటే సరే అని చెప్పేసి తిరుమలకు వస్తాడు. తిరుమలకు వచ్చి ఆయన అనందాళ్వార్ అక్కడ సేవ చేస్తూ ఉంటాడు. ఆయన దగ్గర పోయి సాష్టాంగ ప్రణామం చేసి ఒక వైష్ణవుడు ఒక క్వాలిటీస్ ఏమి అని చెప్పి అడుగుతారు అనమాట. అడిగితే అనందాళ్వార్ ఇట్లా చూస్తారు, ఏం పట్టించుకోవాలి, ఆయన వాటికి ఆయన ఫ్లవర్ సేవ చేస్తూనే ఉంటారు. అప్పుడు ఈయన అనిపిస్తుంది, ఓ మన క్వశ్చన్ అడిగినప్పుడు మనకు అర్హత ఉండాలి కదా, అర్హత నాకు ఇంకా అర్హత లేదేమో అందుకే ఆయన ఆన్సర్ చెప్పట్లేదు అని చెప్పేసి ఆయన హంబుల్గా సర్వీస్ చేస్తూ ఉంటారు అనమాట. అట్లా చాలా రోజు పోయింది. ఈయన రోజు అక్కడ వచ్చిన డివోటీస్కి ప్రసాదం పట్టడం, పూలు కట్టడానికి హెల్ప్ చేయడం, అన్ని రకాల సేవలు చేస్తూనే ఉంటారు అనమాట ఈ డివోటీ, శ్రీరంగం నుంచి వచ్చిన డివోటీ. ఇట్లా 6 months అయింది. అప్పుడు ఒక ఉత్సవం జరుగుతుంది. ఆ ఉత్సవం అప్పుడు చాలామంది డివోటీస్ వచ్చారు. పెద్ద ఫెస్టివల్ ఫీస్ట్ జరుగుతూ ఉంది. ఆ ఫీస్ట్లో ప్రసాదం పెట్టినప్పుడు ఈ డివోటీ ఫస్ట్ లైన్లో వచ్చి కూర్చొనేస్తారు అనమాట ప్రసాదంకి. అనందాళ్వార్ని చూస్తాడు, నువ్వు పోయి సర్వీస్ చేయండి అనమాట. ఆయన లేస్తాడు, పోయి సర్వీస్ చేస్తూ ఉంటాడు అనమాట. సర్వీస్ చేసి ఫస్ట్ లైన్ ఫస్ట్ బ్యాచ్ ఫుల్ అయిపోయింది. సెకండ్ బ్యాచ్లో పోయి సెకండ్ బ్యాచ్ రెండో షిఫ్ట్ స్టార్ట్ అవుతాయి కదా, దానిలో పోయి కూర్చోండి అనమాట. అప్పుడు ఈ పోయి కూర్చొనేస్తే అనందాళ్వార్ మళ్ళీ వస్తాడు, నువ్వు మళ్ళీ సర్వీస్ చేయండి అనమాట. మళ్ళీ సెకండ్ బ్యాచ్ ఫుల్ సర్వీస్ చేస్తాడు, ఆకలి అవుతా ఉంది, తినాలా. థర్డ్ బ్యాచ్లో పోయి కూర్చోంటారు. సెకండ్ బ్యాచ్ కూడా సర్వీస్ చేసి థర్డ్ బ్యాచ్లో కూర్చోంటారు అనమాట. అనందాళ్వార్ వచ్చి మళ్ళీ నువ్వు సర్వీస్ చేయంటారు అనమాట. థర్డ్ బ్యాచ్ కూడా అయిపోయింది. అప్పుడు ఫోర్త్ బ్యాచ్లో కూర్చి ప్రసాద్ పెట్టేస్తారనమాట. ఫోర్త్ బ్యాచ్లో కూర్చొని తినేస్తారనమాట. అన్నీ అయిన తర్వాత అప్పుడు అనందాళ్వార్ వచ్చి చెప్తారు నీ దగ్గరికి, అవును నీ ఒక 6 నెలల క్రితం నీ ఒక క్వశ్చన్ అడిగినావు కదా, ఏం క్వశ్చన్ అది అని అడుగుతారనమాట. అప్పుడు ఆయన చెప్తారు, స్వామి ఇట్లా ఒక వైష్ణవుడు యొక్క గుణాలు ఏంటి అని చెప్పి అడుగుతారనమాట. అప్పుడు ఆనందాచార్య చెప్తారు, ఒక వైష్ణవుడు వచ్చేసి 4 విధంగా క్వాలిటీస్ ఉంది వైష్ణవుడికి, 4 క్వాలిటీస్ అని చెప్పేసి. వైష్ణవుడు వచ్చేసి కొక్కులాగా ఉన్నాడు, ఉప్పులాగా ఉన్నాడు, కోడిలాగా ఉన్నాడు, నీలాగా ఉన్నాడు అని చెప్పేస్తాడు. అంతే చెప్పేసి వెళ్ళిపోయినాడు. ఈయనకి అర్థం కాలేదు. వైష్ణవుడు కొంగ అంటే తెలుసు కదా, క్రెయిన్ ఏమంటారు మరాఠీలో, కొంగ తెల్లగా ఉంటుంది కదా, చేపలు పట్టేస్తాయి, కొంగ పకడ. మీకు అర్థమైంది సార్. కొంగ, కోడి, ఉప్పు, నీవు, ఇది 4 పాయింట్స్ చెప్పింది, ఇలాగ ఉండాలని చెప్తాడు. ఈయనకు అర్థం కాలేదు. ఏంటి వైష్ణవుడు కొంగలాగా, కోడిలాగా, ఉప్పులాగా, అర్థం కాలేదు. అంతే అనందాల్లో వెళ్ళిపోయినాడు. సరే ఈయనకి ఏం అర్థం కాలేదు. సరే నేను దీనిపై మా గురుమహారాజు దగ్గర అడుగుతా అని చెప్పేసి తిరుమల నుంచి కిందకు వచ్చేసి ఆయన శ్రీరంగంకి వెళ్ళి పరాశర భట్టర్ దగ్గరికి వెళ్ళి అడుగుతారన్నమాట. ఇట్లా పరాశర భట్టర్ అడుగుతారు, అవును నీ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చిందా అని అడుగుతారు పరాశర భట్టర్. స్వామి నాకేం అర్థం కాలేదు అని చెప్పాడు. వైష్ణవుడు ఒక కొక్కులాగా ఉంటుందంటే, కొంకలాగా ఉంటుందంటే, కోడిలాగా ఉంటుందంటే, నీలాగా ఉంటుందంటే, ఉప్పులాగా అని చెప్పాడు, నాకేమీ అర్థం కాలేదంటాడు. అప్పుడు పరాశర భట్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వైష్ణవుడు వచ్చేసి కొంగలాగా ఉంటుంది. కొంగ ఎట్లా ఉంటుంది, తెల్లగా ఉంటుంది అనమాట. అలా ఒక వైష్ణవుడు యొక్క హార్ట్ తెల్లగా ప్యూర్గా ఉంటుంది అనమాట. నిర్మల చిత్తం అంటారు కదా, చాలా క్లీన్గా ఉంటుంది. అలాగే కొంగ ఏం చేస్తుందంటే ఇట్లా వెయిట్ చేస్తూ ఉంటుంది. పెద్ద చిన్న చేపలను వదిలేసి పెద్ద చేప ఎప్పుడు వస్తే టక్కని పట్టుకునేస్తాయి అనమాట. అలాగే ఒక వైష్ణవుడు చాలా ప్రజలు అది ఇది నానా విధాలు మాట్లాడినప్పుడు అదంతా తీసుకోకుండా ఎప్పుడైతే ఎసెన్స్ కృష్ణ కథ, భాగవత కథ ఉంటే దాన్ని మాత్రం సీరియస్గా తీసుకుంటాడు. అలా కొంగలాగుంటాడు చెప్తారు. నెక్స్ట్ వచ్చేసి కోడిలాగా. కోడి ఎట్టు ఉంటుందంటే చాలా డర్టీ డ్రైనేజ్ ఉంటే కూడా దాన్ని ఎట్ట గిలికి దాని లోపల నుంచి ఒక ఎసెన్స్ మాత్రం తీసుకుంటుంది కదా కోడి కదా, పురుగు, దానికి కావాల్సిన పురుగుని ఎంత డర్టీలో కూడా పురుగుని మాత్రం తీసుకొని తింటుంది. అలాగే వైష్ణవుడు కూడా ఎంత డర్టీ డ్రైనేజ్లో కూడా మంచితనాన్ని మాత్రం చూస్తారు. అందరుండే చెడు దాన్ని చూడకుండా మంచితనం మాత్రమే చూస్తారన్నమాట వైష్ణవుడు. ఎసెన్స్ సారగ్రహి అంటారన్నమాట వైష్ణవుడు. థర్డ్ వచ్చేసి ఉప్పులాగా అని చెప్తారు. ఉప్పు ఎట్లా అంటే మనం ఇప్పుడు మంచి ఒక కిచిడి లేకుండా సాంబార్ వెరైటీ మంచి ప్రసాదం తయారు చేసిన తర్వాత మీరు ఎవరికైనా ప్రసాదం ఇస్తే అందరూ ఏం చెప్తారు, ప్రసాదం చాలా బాగుంది, వండర్ఫుల్గా ఉంది చెప్తారన్నమాట. ఎవరైనా దానిలో మెయిన్ టేస్ట్ ఇచ్చే ఐటమ్ ఏది, ఉప్పు. ఆ ఉప్పు లేకుండా ఐటెంలో ఏ టేస్ట్ ఉండదు. ఉప్పు లేకుండా ఇస్తే టేస్టే ఉండదు. అయితే ఎవరైనా ప్రసాదం ఇచ్చినప్పుడు దీనిలో ఉప్పు చాలా బాగుంది అని చెప్తారా? చెప్పరు. ఏం చెప్తారు? కిచడి బాగుంది లేకుంటే ప్రసాదం బాగుందని చెప్తారు, కానీ ఆ ఉప్పు గురించి చెప్పరన్నమాట. డివోటీ కూడా అలాగే ఉండాలన్నమాట. ఆయన అన్ని రకాల సేవ చేయాలా, అన్నిటికీ మెయిన్ కాస్త ఉండాలా. అయితే బయటకి
కనపడకూడదు అనమాట. అన్ని సర్వీస్ కూడా మనం సర్వీస్ చేయకుండా ముందు వచ్చి షో చేస్తాం జనరల్గా, నేను అన్ని చేశాను చెప్పేసి. అంటే డివోటీ ఎట్టుంటే సాల్ట్ లాగా అన్ని చేయాలా, ముందు అన్ని చేయాలా, అది ముందుకు రాకూడదు. క్రెడిట్ అంతా కూడా మనం తీసుకోకూడదు అనమాట. ఈ క్రెడిట్ ఎట్లా అంటే ఒక చాలా అన్డైజెస్టబుల్ పాయిజన్ చెప్తారు, చాలా అన్డైజెస్టివ్ ఉండే ఒక విషం లాంటిది. ఆ క్రెడిట్నే డివోటీ తీసుకోకూడదు అనమాట. మన దగ్గర చెప్తారు, ప్రభుజీ మీరు చాలా బాగా క్లాస్ ఇచ్చారు, వండర్ఫుల్గా జరిగింది, మీరు ఇంత బాగా గుడి కట్టారు, మీరు టెంపుల్ కట్టారు చెప్పినప్పుడు అది వచ్చి ఎట్లా అంటే మనకు ఒక చాలా విషం, ఎట్లా ఒక అన్డైజెస్టబుల్ విషం మనకి ఇచ్చినట్టు. మనం తాగితే మనం అవుట్ అయిపోతాం. మనది కాదు అది, వెంటనే మనం గురువుకి కృష్ణుడికి లేకుండా వేరే వాళ్ళకి ఇచ్చేయాలన్నమాట. దాన్ని ఆ క్రెడిట్ని పేరుని వేరే వాళ్ళకి ఇచ్చేయాలన్నమాట. అలాగే ఉప్పులాగా ఉండాలని చెప్పేసి చెప్తారనమాట. అందుకనేసి అప్పుడు అది ఉప్పు అని చెప్పి మీనింగ్ అనమాట. తర్వాత చెప్తారు నీలాకే అని చెప్తారు కదా. నీలాకే అంటే నీలాకే ఉండాలి వైష్ణవుడు అంటే అర్థం ఏంటంటే, ఆయన ఆనందాచార్య ప్రసాదం సర్వీస్ చేసినప్పుడు ఫస్ట్ టైం సర్వీస్ చేస్తూ ఉంటే లేసే ఉంటారు, రెండోసారి చేయడం మళ్ళీ లేమన్నారు, మూడోసారి మళ్ళీ ఉండరు. అన్ని ఓపికతోటి వినయంతో మళ్ళీ చెట్టులాగా తరో రీవ సహిష్ణునా అని చెప్తారు కదా. ఆ ఓపికతోటి ఉండడం వైష్ణవుడు యొక్క క్వాలిటీ అని చెప్పేసి ఈ 4 ఎసెన్షియల్ క్వాలిటీస్ వచ్చి ఆనందాల్వార్ ఈయనకి చెప్తారనమాట ఈ డివోటీకి. కదా బ్రో, సమ్ మోర్ కంటిన్యూ, వన్ మోర్, ఓకే. సో తిరుమలలో తొండమాన్ చక్రవర్తి అని చెప్పేసి ఒక డివోటీ ఉంటాడనమాట. మీరు అన్నమాచార్య తెలుసు కదా మీకు, అన్నమాచార్య గ్రేట్ డివోటీ, భగవంతుడి యొక్క ఖడ్గావతారం. ఆయన ఒక పాట పాడతారు, కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు కొండలందవరములు. చాలా బ్యూటిఫుల్ పాట. ఒకే పాటలో బాలాజీ యొక్క అన్ని గ్లోరీస్ చెప్పేస్తున్నాడు అనమాట. ఫస్ట్ చెప్తాడు, ఉమ్మరదాసుడైన కురువరతి నంబి ఇమ్మన్న వరములెల్ల ఇచ్చిన వాడు అని చెప్పేసి అక్కడ కురుంబరత్త నంబి అని చెప్పేసి ఒక డివోటీ ఉన్నాడు అనమాట. ఆయన ఎట్లా అంటే ఒక చాలా కుండలు తయారు చేసే ఘోర కుంభారలాగా కుండలు తయారు చేసేవాడు అనమాట. ఆయన కుండలు తయారు చేసిన తర్వాత అన్నీ అయిన తర్వాత ఆ మట్టితోటి ఒక పూలు తయారు చేస్తారు, ఒక ఫ్లవర్ తయారు చేసేసి వెంకటేశ తీసుకో అని చెప్పి వేస్తారనమాట. ఆయన ఇంట్లో ఒక చిన్న డీటీ దగ్గర పెట్టుకొని దానికి మట్టితోటి పూలు ఇట్లా వేస్తారనమాట. ఆ పువ్వు ఇక్కడ వేస్తే అది అక్కడ తిరుమల కొండపైన బాలాజీ చేతికి పోతాయి అనమాట. బాలాజీ ఆ పువ్వు తీసుకుని తలపైన పెట్టుకుంటారు అనమాట, మట్టి పువ్వు. ఈ కురుంబరత్త నంబి, కురుంబు అంటే ఏమంటే మతం. మనకి 3 రకాల మతం, విద్యా మతం, చాలా రకాల మతం ఉంటాయి కదా, గర్వం వస్తాయి కదా, అన్నిటినీ కట్ చేసినవాడు కురుంబు. అరత అంటే కోసేది, కురుంబరత్త నంబి అనమాట. సో సేమ్ టైంలో అక్కడ ఇంకొక రాజు ఉన్నాడు, తొండమాన్ చక్రవర్తి అని చెప్పేసి ఒక రాజు అనమాట. ఆ రాజు ఏం చేస్తారంటే భగవంతుడికి సహస్ర పుష్పదళం అంటే 1000 గోల్డెన్ లోటస్ ఫ్లవర్ తోటి భగవంతుడికి అర్చన చేస్తారనమాట. అయితే ఈ తొండమాన్ చక్రవర్తి కూడా చాలా గ్రేట్ డివోటీ, బాలాజీకి చాలా దగ్గర అనమాట, చాలా డియర్ డివోటీ. బాలాజీ రోజు ఆయనతో మాట్లాడతారనమాట. ఎట్లా మాట్లాడతారంటే ఒక చిన్న స్టోరీ చెప్తాను తొండమాన్ చక్రవర్తిది. ఆయన ఇల్లు వచ్చేసి కింద ఉంటుంది. ఆయన ఇల్లు నుంచి తిరుమల పోవడానికి కపిల తీర్థం ఉంది కదా, కపిల తీర్థం, ఆళ్వార్ తీర్థం ఉన్నారు. అక్కడి నుంచి ఒక సెపరేట్ ఒక అండర్ గ్రౌండ్ గుహ దారి ఉందన్నమాట ఆయన బాలాజీని దర్శనం చేసుకోవడానికి. సో ఒకరోజు ఏం చేస్తుంటే ఒక తమిళనాడు నుంచి ఒక ఫ్యామిలీ వాళ్ళు కాశీకి వెళ్ళాలని చెప్పి వెళ్తున్నారన్నమాట. వెళ్ళేటప్పుడు దారిలో ఏం చేస్తుంటే వాళ్ళ భార్య పిల్లలంతా తీసుకుపోలేము అని చెప్పేసి ఆ భార్య పిల్లలంతా కూడా ఈ తొండమాన్ చక్రవర్తి రాజు దగ్గర తీసుకెళ్ళి, రాజా మీరు చూసుకోండి, నేను కాశీకి వెళ్తున్నాను, పోయి వచ్చేదానికి 1 సంవత్సరం పడుతుందా 6 నెలలు పడుతుందా తెలీదు, వచ్చినప్పుడు మళ్ళీ తీసుకుంటా, మీరు వీళ్ళు బాగా చూసుకోండి అని చెప్పేసి ఈ తొండమాన్ చక్రవర్తి రాజు దగ్గర అప్పు చెప్పేసి ఈ శర్మ అయిన పేరేమి కృష్ణ శర్మ అని చెప్పి ఈయన కాశీకి వెళ్ళిపోతారన్నమాట. కాశీకి వెళ్ళిపోయేసి ఈ రాజు ఏం చేస్తాడు, తొండమాన్ చక్రవర్తి వీళ్ళు బాగా చూసుకోండి అని చెప్పి తన మనుషులు ఉంటారు కదా వాళ్ళకి చెప్తారు, వీళ్ళకి ఒక మంచి ఇల్లు ఇచ్చేసి వీళ్ళకి అన్ని చూసుకోండి అని చెప్పేసి చెప్పేస్తాడు. చెప్పేసిన తర్వాత ఈయన మర్చిపోతాడు వాళ్ళ గురించి, ఎవరు తొండమాన్ చక్రవర్తి రాజు. సో అప్పుడు ఏమవుతాయంటే ఈయన కాశీకి వెళ్ళి 6 నెలలు అక్కడ శ్రద్ధ పిండం అన్నీ వదిలేసి మళ్ళీ తిరిగి వస్తారన్నమాట. తిరిగి వచ్చిన తర్వాత ఈ రాజు దగ్గరికి వచ్చి అడుగుతారు, ఎక్కడ నా భార్య పిల్లలు అని చెప్పేసి అడుగుతారన్నమాట. అక్కడ ఏమైందంటే ఆ భార్య పిల్లలకి 6 నెలలు అయింది, ఒక్క ఫుడ్ వాటర్ ఏమి లేకుండా అట్లే ఉపవాసం ఉండి వాళ్ళు చచ్చిపోయినారన్నమాట. ఈయన భార్య పిల్లలు అంతా కూడా చచ్చిపోయినారు, దే ఆల్ మర్గయ్య. సో ఆ టైంలో ఏమైందంటే రాజు దగ్గర వచ్చి అడుగుతున్నారు, ఎక్కడ మా భార్య పిల్లలు అని చెప్పేసి. రాజుకు అప్పుడు గుర్తుకొచ్చింది, అయ్యో నేను ఇంతవరకు వాళ్ళు చూడనే లేదే, గుర్తే రాలేదే, నేను ఇప్పుడే వస్తానని చెప్పేసి వాళ్ళు తిరుమలకి వెళ్ళారని చెప్తారు. ఫస్ట్ వాళ్ళు తిరుమలకి వెళ్ళినారు, వచ్చిన తర్వాత వస్తారని చెప్పేసి వీళ్ళు పోయి చూస్తే వాళ్ళంతా డెడ్ బాడీ అంతా చనిపోయి
ఉన్నారన్నమాట. ఇల్లు భార్య పిల్లలు అంతా కూడా చనిపోయి ఉన్నారన్నమాట. అప్పుడు ఈయనకి చాలా బాధ కలుగుతాయి. నా దగ్గర రెస్పాన్సిబుల్గా ఇచ్చేసిపోయినాడు, ఇప్పుడు నా వల్ల నేను చూడడం లేకుండా ఉండడం వల్ల వాళ్ళు చనిపోయినారని చెప్పేసి వెంటనే పరిగెత్తుకుని బాలాజీ దగ్గరికి వెళ్తారనమాట. బాలాజీ తిరుమల కొండకెళ్ళి బాలాజీ పాదాల మీద పడి, బాలాజీ ఇది నాది మిస్టేక్, నా మిస్టేక్ వల్ల వాళ్ళు చనిపోయినారు, ఇప్పుడు నాకు ఇంకా వేరే మార్గం లేదు, నువ్వు నా ప్రాణం కూడా తీసేసి నేను కూడా చచ్చిపోతాను, నాకు ఇంకా బతికి ఉండడం కుదరదు, నా వల్ల నా మిస్టేక్ వల్ల వీళ్ళు చనిపోయినారని చెప్పేసి బాలాజీ దగ్గర ఏడుస్తారన్నమాట. బాలాజీ చెప్తారు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, నేను ఉన్నాం కదా నీకు అని చెప్పేసి బాలాజీ ఏం చెప్తారంటే, నువ్వేం బాధపడద్దు, నాకు చరణామృతం ఇస్తాను, ఇది తీసుకెళ్ళి వాళ్ళ పైన చల్లేస్తాయి, వాళ్ళు మళ్ళీ లేసేస్తారని చెప్తారన్నమాట బాలాజీ. చెప్పేసి బాలాజీ యొక్క తరుణామృతం తీర్థం వాళ్ళకి ఇస్తాడు, తొండమాన్ చక్రవర్తికి ఇస్తాడు. తొండమాన్ చక్రవర్తి ఆ తీర్థం తీసుకెళ్ళి ఎవరైతే చనిపోయి ఉన్నారో వాళ్ళ ఒళ్ళు పైన చల్లుతారనమాట. చల్లిన వెంటనే వాళ్ళు వెంటనే లేచి మళ్ళీ ప్రాణం వచ్చేస్తారనమాట. వెంటనే తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తారనమాట. అలా తొండమాన్ చక్రవర్తి కోరుకునేది అంతా కూడా చేసిస్తారన్నమాట బాలాజీ, అంత డియర్ డివోటీ అనమాట. అయితే ఈ తొండమాన్ చక్రవర్తి రోజు 1000 గోల్డెన్ ఫ్లవర్స్ తోటి బాలాజీకి సేవ చేస్తాడు. అయితే ఈ రోజు నైట్ అయిన తర్వాత పూలు రిటర్న్ తీసుకుంటారు కదా, రిటర్న్ తీసుకున్నప్పుడు ఈ ఒక మట్టి పూలు బాలాజీ తలలో నుంచి దొరుకుతాయి అనమాట ఈ తొండమాన్ చక్రవర్తికి. సో తొండమాన్ చక్రవర్తి అడుగుతాడు, నేను ఇన్ని గోల్డెన్ ఫ్లవర్స్ అన్ని పాదాలు కాడ ఉన్నాయి, ఈ యొక్క మట్టితోటి చేసిన ఈ ఫ్లవర్ మాత్రం నీ తలపైన పెట్టుకున్నావు కదా, ఎవరా గ్రేట్ డివోటీ అని చెప్పి తొండమాన్ చక్రవర్తి అడుగుతారన్నమాట బాలాజీని. బాలాజీ నేను చెప్పను, ఆ డివోటీ నాకు చెప్పినాడు ఎవరికి చెప్పకూడదు అని చెప్పేసి, కాబట్టి నేను చెప్పను అంటారనమాట. ఈయన రోజు వచ్చి అడిగేది ఎవరా డివోటీ అని అడుగుతూ ఉంటారు అనమాట. అంటే ఈ కురుంభరత నమ్మి ఉన్నాడు కదా మట్టి చేసేవాడు, ఆయన చాలా డియర్. బాలాజీ రోజు ఆయన ఇంటికి వెళ్తారనమాట. ఆయన ఏం బ్రాహ్మణుడు కాదు, పెద్ద పర్సన్ ఏం కాదనమాట. ఆయన ఇంటికి వెళ్ళి ఆకలి అయితే నాకు అన్నం పెట్టు, తినడానికి ఫుడ్ పెట్టించుకొని ఆయన దగ్గర తినేస్తారనమాట బాలాజీ. ఒకరోజు బాలాజీ ఆయన ఇంటికి వెళ్తే ఆయనకి చాలా ఒళ్ళు బాగాలేదు, ఫుల్ ఫీవర్, పడుకుని ఉన్నాడు. అయితే బాలాజీ వెళ్ళి నాకు ఆకలి అవుతుంది, నీ ఫుడ్ పెట్టు అని అడుగుతారనమాట. ఆయన చెప్తారు, అయ్యో నేనేం వంట చేయలేదు ఈరోజు, నాకు చాలా సిక్కుగా ఉంది, ఫీవర్ ఉంది, ఏం పెట్టలేదని. అప్పుడు అక్కడ ఒక కుండలో చిన్న కొద్దిగా మెడిసిన్, మాత్ర అంటారు కదా, ఒళ్ళు బాగాలేదు మాత్ర వేసుకుంటారు కదా, మెడిసిన్ ఏమంటారు ట్యాబ్లెట్కి, మాత్ర అంటారు కదా, ఏమంటారు మరాఠీలో, గోళీ, అది తెలుగులో మాత్ర అంటారు అన్నమాట. మాత్ర అని చెప్పేసి కొన్ని మెడిసిన్స్ తయారు చేసి పెట్టుంటారు అన్నమాట. సో ఆ మెడిసిన్ ఆ కుండలో ఉంటుంది. సో బాలాజీ చెప్తాడు, నాకు అది ఇచ్చేసి నేను తినేస్తాను, నాకు ఆకలి అవుతుంది, అది ఇచ్చేయంటారు అనమాట బాలాజీ. సో అదొక మట్టి కుండలో, పగిలిపోయిన మట్టి కుండ ఆయన దగ్గర, దాని లోపల నుంచి బాలాజీ మొత్తం తీసుకొని తినేస్తారన్నమాట. ఆయన తినేసి మిగిలింది ఆ మాత్రని తినేస్తారన్నమాట. సో అందుకనేసి ఇప్పుడు కూడా బాలాజీది అన్ని నైవేద్యం కూడా బయట, లడ్డు అన్నీ కూడా బయట పెట్టి నైవేద్యం చేస్తారు. అయితే ఈ మట్టి కుండలో చేసే మాత్ర అనే ఒక ప్రసాదం ఇప్పుడు కూడా బాలాజీకి పొద్దున్న నైవేద్యం పెడతారు. అది మాత్రం తీసుకెళ్ళి అంటే బాలాజీ నోటు కూడా పెడతారన్నమాట. అందుకనేసి ఆ మట్టి కుండ పడేస్తుంది. అందుకని ఏడుకొండామ వెంకటగిరి వెంకటేశ్ నుంచి ఒక కీర్తన ఉంది అన్నమాచార్య, దానిలో ఒక వేడు వస్తాయి అనమాట, తోమలి పల్లెల వాడే. తోమలి పల్లె అంటే వాష్ట్రేలియన పల్లెం అంటారు కదా, తోమలి పల్లెల వాడే గోవిందుడే అని చెప్పేసి ఆ కీర్తనలో పాడతారనమాట. సో అట్లా కురుంభరత నమ్మి బాలాజీకి చాలా క్లోజ్ డివోటీ అనమాట. అయితే ఈ విషయం వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు, ఈ విషయం ఎవరికి బయట పబ్లిక్ ఎవరికి తెలియదు, వీళ్ళిద్దరు సీక్రెట్, చాలా సీక్రెట్, ఎవరికి చెప్పకూడదు. డివోటీస్ ఎట్లా ఉంటారంటే వాళ్ళకి డివోషన్ని వాళ్ళు ఎక్స్టసీ వచ్చినప్పుడు వాళ్ళు బయటికి ప్రదర్శన చేయరనమాట, వాళ్ళు లోపల పెట్టి దాచుకుంటారనమాట డివోషన్ని. సో అట్లా వీళ్ళిద్దరు సీక్రెట్గా ఉంది. అయితే ఈ తొండమాన్ చక్రవర్తి అడుగుతున్నారు, ఎవరా డివోటీ నాకు చెప్పవా అని బాలాజీని అడుగుతారు. బాలాజీ చెప్పనే ఉంటే లాస్ట్కి సరే ఇన్ని అడుగుతా కదా చెప్పేస్తాను, ఆయన ఎవరో కాదు కురుంభరత నమ్మి, ఆయన పేరు వచ్చి భీమా, ఒరిజినల్ పేరు భీమా అని చెప్పారు, భీమా అని చెప్పేస్తారనమాట. ఆయన ఎక్కడ ఉన్నారని చెప్పి అడుగుతారు. ఆయన కింద తిరుపతిలో అక్కడ పలానా చోట కాళహస్తి ఉంది కదా, కాళహస్తి పక్కన ఆయన ఇల్లు అక్కడ ఉందని చెప్తారనమాట. వెంటనే రాజు నెక్స్ట్ డే బయలుదేరి ఆయన కురుంభరత నమ్మిని చూడడానికి వెళ్తారనమాట. వెళ్ళి ఆయనకి సాష్టాంగ ప్రణామం చేసి, నీ ఎంత గ్రేట్ డివోటీ, నీకు బాలాజీ నీది పెట్టిన ఫుడ్ డైరెక్ట్ తింటారంటే, నీ పెట్టిన పువ్వు తలపైన పెట్టుకున్నారంటే అని చెప్తారనమాట. అని చెప్పినప్పుడు ఆ క్షణంలో బాలాజీ అక్కడికి వస్తారన్నమాట. బాలాజీ అక్కడ వచ్చినప్పుడు ఈయన చెప్తాడు, కురుంభరత నమ్మి కోపం వస్తాయి, ఈయనకి సీక్రెట్ బయట పడిపోయింది కదా, అందరికి తెలిసిపోయింది కదా ఈయన దేవుడితో మాట్లాడే విషయము, అందువల్ల ఆయన చెప్తారన్నమాట, నువ్వు నోరు ఎక్కువ నీకు, బాలాజీతో చెప్తారన్నమాట, భార్య భర్తలు మధ్యలో ఉండే మాట్లాడిన దాన్ని బయట పబ్లిక్ ఎవరైనా చెప్తారా, వాళ్ళు సీక్రెట్ పెట్టుకుంటారు కదా, అలాగే మనం ఇద్దరు మాట్లాడి ఎందుకు బయట చెప్పావు, ఇంకా నా ఈ బాడీ వద్దని చెప్పి అక్కడ ఆయన బాడీ వదిలేస్తారన్నమాట కురుంభరత నమ్మి. అట్లా బాడీ వదిలేసి ఆయన కూడా బాలాజీకి నిత్య లీలలోకి వెళ్ళిపోతారన్నమాట. అదే కురుంభరత నంబి అని చెప్పేసి, అదే కురుంభరత నంబి అని చెప్పి ఆ కీర్తనలు వస్తాయన్నమాట. తర్వాత తొండమాన్ చక్రవర్తి, శ్రీ బాలాజీ భగవాన్కి. ఓకే ఇప్పుడు
శ్రీ తిరుమల తిరుపతి ధామ్ కి, శ్రీల ప్రభుపాద్ కి, గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్.